సో మనము ఇప్పుడు శ్రీ ఫాలస్తాయి నమః దగ్గర ఉన్నాం. ఇంతకుముందు లాస్ట్ క్లాసెస్ లో మనం స్థిరస్థిత, ఉమ్, తర్వాత కటాక్ష కింకరి భూత కమలా కోటి సేవిత, ఆ తర్వాత ఆత్మ విద్య, త్రికూట, కామకోటిక వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఆత్మ విద్య, శ్రీ విద్య, మహావిద్య, కామసేవిత, షోడశాక్షరి విద్య. షోడశాక్షరి విద్యలో మనము కయ్యేయిల హీం, హసకహర హీం, సకల హీం శివం గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. అది మనం మార్నింగ్ స్టార్టింగ్ ప్రేయర్ లో మనం చదువుతున్నాము. ఆ అనుగ్రామాల మంత్రము, ఆ మంత్రాలతో చదువుకునేటప్పుడు ఆ మంత్రం పేరు చెప్పి ఏ, చదువుతున్నారు మన వాళ్ళు. బాగుంది. ఆ మంత్రాలతో మనకి పరిచయం ఏర్పడుతుంది అనమాట. మనం అంటే మామూలుగా మనం గాయత్రి మంత్రం చేస్తున్నాము, మళ్ళీ ఎప్పుడైనా ఆదిత్య హృదయం చేస్తున్నాము, ఎప్పుడైనా సంకట ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రచండ దైత్య దర్భగ్ని చండికే ప్రణతాయిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి, యశో దేహి ద్విషో జహి, యశో దేహి ద్విషో జహి. ఇలా మనము ఈ టెర్రరిజం కి ఆ, ఇబ్బంది టెర్రరిజం లోంచి బయటికి రావడానికి మనం ఆ దుర్గా సప్తసతిలో ఇచ్చిన మాస్టర్ ఇచ్చిన విషయాలు మనం డిస్కస్ చేసుకుంటూ, దానికి కూడా మన వాళ్ళు ఎంతూసియాస్ట్ గా 40 రోజులు రోజుకు ఒక మాల చేస్తున్నాము అని చెప్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. మనము దాంతో మనము భావం ఒకటి బాగా జోడించాలి. భావం ఎంత బాగా జోడిస్తే అంత మంచిది. ఎందుకంటే మన కళ్ళెదుట ఆ వాళ్ళు వచ్చి చంపటము, మళ్ళీ దాన్ని కాదంటాం, ఇదంటాం, ఇదంటాం, గందరగోళాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం కాకపోతే ఇంకెవరు చెయ్యట్లేదు. అందరూ ఎవరు ఎవరు బిజీ వాళ్ళే, ఎవరి పనులు వాళ్ళే, ఎవరి స్వార్థం వాళ్ళే చూసేసుకుంటున్నారు. ఎవరు ఇంత హడావుడిలో కూడా బిజినెస్లు చేసుకునే వాళ్ళు మామూలే. ఆ కాశ్మీర్కి వెళ్ళొచ్చిన వాళ్ళు మాకేం కాలేదు ఆహా ఓహో అని డాన్సులు వేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదో అయిందని చెప్పి దాన్ని పాలిటిక్స్ లో ఒక మిక్స్ చేసేసి ఓట్లు సంపాదించడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. పక్క దేశంలో వాళ్ళు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నా కూడా మన పరిస్థితిని చూసి వాళ్ళు మనల్ని ఎగతాళి చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మనం చేయగలిగింది ఇది. సో నిన్న కూడా మనం చాలా అద్భుతంగా సామూహిక సాధన చేశాము. అందరూ వచ్చారు, అందరూ బాగా చేశారు, చాలా సంతోషకరం. ఇలాగే మనం లలితా సహస్రనామం కూడా మనము డీప్ గా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. డీప్ గా వెళ్లే కొద్దీ ఏమవుతుంది అంటే అమ్మవారికి దగ్గరగా మనం వెళ్ళిపోతాం. అమ్మవారి ఇన్నర్ సర్కిల్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఏమంటారు అమ్మవారు తనని దీవించి తనని పూజించే వాళ్ళని చూస్తారు, పూజించని వాళ్ళని చూస్తారు. పూజించి తన గురించి ఆలోచించి దాని గురించి సాధన చేసే వాళ్ళని డైరెక్ట్ గా మణిద్వీపానికి తీసుకెళ్లిపోతారని చెప్తారు ఆవిడ. అంటే ఋషులు చెప్పారు మణిద్వీపానికి తీసుకెళ్తుంది, ఆవిడ చెప్పడం కాదు. ఆవిడేం చెప్పదు. ఆవిడ ఏం చెప్పాలనుకున్నదో వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. దానికి మనం అగస్త్యుడు, లోపాముద్ర, హయగ్రీవుడు వీళ్ళందరూ చెప్పిన విషయాలు మనం చదువుకుంటున్నాం. వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారు తన దగ్గరికి తీసుకెళ్తారు అంటే ఏంటి అర్థము? అమ్మవారి దగ్గర ఉన్న అక్షోహిణులు లక్షల మంది దేవి దేవతలతో సమానంగా మనం కూడా వాళ్ళతో కలిసి సేవ చేసుకుంటూ, మరి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారు, ఆహా స్వర్గంలో అంతా హాయే అండి, ఏం పనులు ఉండవండి, హాయిగా తినటం, తాగడం, నిద్రపోవడం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, స్వర్గం అనేది లేదు. మనిషికి మన ఆత్మకి పనులు ఉంటాయి. కానీ మనం ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు ఫీలింగ్ ఉండదు. అంటే ఇప్పుడు మనం ఏంటి, పొద్దున్నే లేవాలి, అన్ని రెడీ అయిపోవాలి, స్నానం చేయాలి, టిఫిన్ చేయాలి, టిఫిన్ చేయకపోతే నీరసం వస్తుంది, భోజనం చేయకపోతే ఆకలి అవుతుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. సరిగ్గా 2 రోజులు నిద్ర పట్టకపోతే చికాగ్గా ఉంటుంది, జలుబు చేస్తుంది, లేదు ఎండలో ఎక్కువ తిరిగితే డీహైడ్రేషన్ వస్తుంది. ఇవి ఉండవు. కానీ పనులు ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి హాయిగా ఎంజాయ్, ఇవన్నీ అనవసరమైన విషయాలు అన్నమాట. నరకంలో వెళ్తే మనల్ని నూనెలో కాలుస్తారు, ఆ కత్తులతో పొడుస్తారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అదేంటంటే మనకి ఒక ఇండికేషన్ గా చెప్పిన విషయాలు. మరి శరీరం వదిలిన తర్వాత ఏం జరుగుతుందండి అంటే ఏం జరుగుతుంది? మర్డరర్లందరూ ఒక చోట కూర్చుంటారు.
దొంగలందరూ ఒక చోట ఉంటారు, పొలిటీషియన్స్ అందరూ ఒక చోట ఉంటారు. కానీ మనము అన్ని చోట్ల ఉండగలం. శరీరం వదిలిన తర్వాత కూడా ఇటు దేవతలతో ఉండగలం, అమ్మవారితో ఉండగలం, మనుషులతో ఉండగలం, మంచి వాళ్ళతో ఉండగలం, చెడ్డవాళ్ళతో ఉండగలం. ఎందుకంటే మనం శరీరం ఉన్నప్పుడే ఎంతో జాగ్రత్త పడుతున్నాం, ఎన్నో సాధనలు చేస్తున్నాం, ఇతరుల కోసం కష్టపడుతున్నాము. లేకపోతే రాత్రి 9ంటికి కూర్చొని 10:30 దాకా కూర్చోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే మన హృదయాలు స్పందించాయి. మనుషుల కోసం ఏదో ఒకటి చెయ్యాలి, చెయ్యాలి, మన శక్తి ద్వారా చెయ్యాలి, మన స్పందన ద్వారా చేయాలి, మన సాధన దారపో దారపోయాలి అని అద్భుతమైన హృదయంతో మనం అందరం కలిసి సాధనలు చేసుకుంటున్నాం. అలాగే లలితా సహస్రనామం డీప్ గా వెళ్తున్న కొద్దీ మన శరీరం కూడా అలాంటి అద్భుతమైన ప్రకాశవంతమైన ఆ దైవీ గుణాలు ప్రచోదన జరిగి మనలో చాలా గొప్ప గొప్ప విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ద్రష్టలాగా చూడండి, వాటిని అలా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి, అంతకంటే ఎక్కువ వద్దు. ఎందుకంటే మన స్థూల శరీరం ఉంటుంది, స్థూల శరీరానికి ఏం కావాలి? మనం సమయానికి ఫుడ్ అది ఇస్తూ ఉండాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి. సాధకులు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సాధకులు మేము సాధన చేస్తున్నాం ఏం తిన్నా పర్వాలేదంటే కరెక్ట్ కాదు. చక్కగా వండిన ఫుడ్ రాత్రి, పొద్దున పొద్దున ఫుడ్ పొద్దునే, మధ్యాహ్నం ఫుడ్ మధ్యాహ్నం, రాత్రి ఫుడ్ రాత్రే. ఇంకా అమెరికా అలాంటి చోట్ల అంటే తప్పదు, ఎందుకంటే వాళ్ళకి టైంలు ఉండవు, ఫ్రిడ్జ్లు ఉంటాయి, అలా ఉంటాయి. కానీ అమెరికాలో ఉంటూ కూడా మన వాళ్ళు ఏ పూటకు ఆ పూట తినే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా యోగులు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫ్రెష్ ఫుడ్, మనం ఫుడ్ ఇంటేక్ మీద బాగా మీరు ఆ, ధ్యాస పెట్టాలి. మంచి అంటే మరి టైం ఉండట్లేదండి, పెద్దవాళ్ళం అయిపోతాం, అన్ని చేసుకోలేకపోతున్నామండి, ప్రయత్నం చేయండి, ఏం పర్వాలే, ప్రయత్నం చేయండి. ఫ్రూట్స్ తినండి, లిక్విడ్స్ తాగండి, ఆ డ్రై ఫ్రూట్స్ తినండి. డ్రై ఫ్రూట్స్ తెప్పించుకొని శుభ్రంగా 10 నిమిషాలకి 2 డ్రై ఫ్రూట్స్ వేసుకునండి. యువర్ బాడీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అనమాట. అట్లీస్ట్ అంటే కొన్ని చిన్న చిన్న డిసీజెస్ ఏదైనా ఉన్నాయి, చిన్నప్పటి నుంచి ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటివి దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకుంటూ ఉండండి. సో నేను ఫుడ్ గురించి ఎందుకు స్ట్రెస్ ఇస్తున్నాను అంటే, మనం సాధన చేస్తున్నందువలన కొంచెం కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కొంచెం వేడి జనరేట్ అవుతుంది, మజ్జిగ తాగాలి, ఎండాకాలము వాటర్ ఎక్కువ తాగాలి, డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషన్ వచ్చి శరీరం స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. నాకు అవుతోంది కాబట్టి నేను చెప్తున్నా, అది అంటే అందరికీ అవుతుందా అని కాదు, నాకు అనుభవంలోకి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. దానికి మళ్ళీ మాయిశ్చరైజర్ పూసుకోవటం, లేదా నూనె పూసుకోవటం, ఒళ్ళంతా నూనె పూసుకొని స్నానం చేయటం, ఇలాంటివన్నీ మనం బామ్మగారి చిట్కాలు మర్చిపోకూడదు ఎప్పుడు. ఆ, అవి మన శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. శరీరము కరెక్ట్ గా ఉంటే మనం ఇలాంటి సాధనలు చేయొచ్చు. లేకపోతే హాయిగా 10ంటికి పడుకోవాల్సిన వాళ్ళు, అంటే మన వయసు రీత్యా మనం 10 మాక్సిమం 10:30 కల్లా, 10:30 కల్లా అన్ని క్లోజ్ చేసేసుకొని పడుకోవాలి. కానీ మనం ఆ టైంలో మనం కూర్చొని ఓపికగా సాధన చేసి, అప్పటికే అంటే భోజనాలు చేసి కూర్చోవాలి, ఆ, సాధన చేసి ఆ సాధనతో మనం పడుకుంటున్నాము. పడుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా మీ శరీరంలోంచి మీ ఆస్ట్రల్ బాడీ తీసుకెళ్ళబడుతుంది. అది మీకు తెలుస్తుందా తెలియదా మీకు సంబంధంలా, మీ ఆస్ట్రల్ బాడీ తీసుకెళ్ళబడుతుంది, తీసుకెళ్ళి అందుకనే నేను నైట్సే నైట్సే బాగా ప్రిఫర్ చేస్తుంటా. అంటే డే టైమ్స్ చెయ్యకూడదా అండి అంటే చెయ్యొచ్చు, చేసుకోవాలి. డే టైం అంతా ప్రిపరేషన్స్ చేసుకోండి, మిగతా వాటిలో చూసుకోండి, మీ ఫిజికల్ లైఫ్ ని బాగా రిలాక్సింగ్ గా ఉంచుకోండి, ఫ్యామిలీ లైఫ్ ని చూసుకుంటూ ఉండండి. నైట్స్ గనక మీరు ఈ సాధనలు చేసి గనక పడుకుంటే ఇమీడియట్ మాక్సిమం అంటే మన శుభకామన చెప్పిన తర్వాత ఒక 15-20 మినిట్స్ ఏదైనా పనులుంటే చూసుకోవటం, ఏదైనా లైట్ గా ఏదైనా డెజర్ట్ తినాలనిపిస్తే తినటము, లేదా హాట్ గా ఏదైనా తాగాలంటే తాగటము, చల్లటి మంచినీళ్ళు తాగటము, వెంటనే ఈ గో టు బెడ్. అందువల్ల ఏమవుతుంది అంటే ఈ సాధన కంటిన్యూ అవుతుంది రాత్రంతా. మీరు ఫిజికల్ గా ఆపినా కూడా మీ ఆస్ట్రల్ బాడీ, మీ కాజల్ బాడీ ఆ సాధన కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే ఎలా చెప్పగలుగుతున్నామంటే, ఒక సినిమా, మంచి సినిమా చూసామనుకోండి, ఆ సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఆ సినిమా మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అలాగే మనం ఈ మంత్ర జపాలు ఇలాంటి ఒక మంచి పనులు చేస్తూ ఉంటే మనకి తెలిసి తెలియకుండా కూడా మన లోపల ఆ గాయత్రి మంత్ర జపం జరుగుతుంది. దాన్ని అజప గాయత్రి అని కూడా అంటాం కదా. అలాగే అన్ని మంత్రాలు అలా తిరుగుతూ ఉంటాయి. విష్ణు సహస్రనామం చదివినా కానీ ఏమైనా కానీ
ఆ లోపల అది జరుగుతూ ఉంటుంది. ఆ జరగడం అనేది మనకి ఆ నిద్రలో జరుగుతుంది, ఇంకా బాగా జరుగుతుంది. మీరు సాధన చేసిన తర్వాత గాఢ నిద్ర పోయారు అంటే ఖచ్చితంగా మీ ఆస్ట్రల్ బాడీ, కామ శరీరం అంటాము, సూక్ష్మ శరీరం అంటాము, వాటిని అది గురువు దగ్గరికి వెళ్ళిపోతుంది. గురువు ఆహ్వానం చేసి గురువు దగ్గరికి తీసుకెళ్ళి తన దగ్గర కూర్చోబెట్టుకొని ఇంకా ఇంకా నీకు కావాల్సినవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఈ శరీర దారుఢ్యము, మానసిక ధైర్యము ఇలాంటివన్నీ ఇస్తారు. గురువులు ఇస్తారు. ఇంకా మన ఆస్ట్రల్ బాడీ, కాజల్ బాడీతో ఏమన్నా పనులు చేయగలిగితే ఆ పనులు మన దగ్గరుండి చేయిస్తారు. ఆ ఆ ఆ ఎఫెక్ట్ మళ్ళీ మనకు తెలియదు. మళ్ళీ తెల్లవారుజామున లేచిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి కాస్త అలసటగా ఉంటుంది. ఇదేంద్రా బాబు రాత్రంతా హాయిగా నిద్రపోయాను, ఏదైనా పని చేస్తే అలసటగా ఉంటుంది కానీ నిద్ర లేవంగానే అలసట అనిపిస్తుంది ఏంట్రా అని మనకు అనిపిస్తుంది. అప్పుడు ఇది అనుకోండి, అంటే మనం ఏం చేస్తాము, చక్కగా హాయిగా బ్రష్ చేసేసుకొని వేడివేడిగా ఒక కాఫీ తాగుతాం, లేదా ఒక టీ తాగుతాం, ఒక బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తాగుతాం, లేదా హెర్బల్ టీ ఏదో తాగుతాం, పాలు తాగే వాళ్ళు ఉంటారు. వెంటనే మనకి ఫ్రెష్ అయిపోతుంది. సో ఇది మన బాడీని, నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, అది మీరు మెడిసిన్స్, డాక్టర్ అడ్వైస్ కూడా తీసుకోండి. ఆ చిన్న చిన్నవి వాటికి అనవసరంగా అదే తగ్గుతుందిలే, నేను ఎల్లోపతి వాడను, ఇలాంటివి పెట్టుకోవద్దు. హోమియోపతి కూడా వాడండి, ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ కూడా వాడండి. కానీ ఆ, జాగ్రత్తగా మీ హెల్త్ ని, కామన్ సెన్స్ దృష్టిలో హెల్త్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండండి. మన శరీరం కరెక్ట్ గా హాయిగా ఉంటే ఎన్నో సాధనలు చేయొచ్చు. ఎన్నో సాధనలు చేస్తున్నాం కాబట్టి మన శరీరం హాయిగా ఉంటుందని కూడా అర్థం చేసుకోండి. వైసే వర్స. కానీ ఆ శరీరానికి మనం మంచి ఫుడ్ ఇవ్వాలి. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, రిక్వైర్డ్ వాటర్, ఇవన్నీ ఇవ్వాలి. అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మన వాళ్ళు అంటే మన శరీరాలు చాలా ఇంపార్టెంట్. అందుకని మీకు తెలియదు, మీకు తెలుసు, ఇవన్నీ తెలుసు, మీకు తెలుసు అని కూడా తెలుసు. కానీ మనం ఒక ఫ్యామిలీ కాబట్టి మనం ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు తెలుసును కూడా మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు అనుకుందాం. అలాగే మన బ్రదర్స్ సిస్టర్స్ కూడా, అరే నాకు తెలుసులేరా, నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తావు అంటారు. మీరు అనొచ్చు, కానీ ఏంటంటే మన ఫ్యామిలీ కాబట్టి, ఒక ఫ్యామిలీ లాగా ఉంటున్నాం కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ దాని గురించి ఆలోచిస్తున్నాము. సో శిరస్థిత దగ్గర ఆగాము. శిరస్సుపై బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రారంలో ఉన్నది అని, ఆవిడ ఉన్నది అని మనం చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్ లో ఒక ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకోమని చెప్పాను నేను. ఆ ప్లేస్ ఫిక్స్ చేసుకోండి. ఇవన్నీ సైంటిఫిక్ అప్రోచ్ ఆఫ్ సాధన ఫర్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అండ్ ఆకల్ట్ ప్రాక్టీసెస్ అంటారు. స్పిరిచువల్ ప్రాక్టీస్ నుంచి మనం ఆకల్టిజం లోకి ఎంటర్ అవ్వాలి. ఆకల్టిజం అంటే గురుగారు ఏం చెప్తారు, దాన్ని ఆ, అంటే అరవిందుల వారు కానీ సుప్రామెంటల్ కాన్షియస్నెస్ అంటారు. గురుగారేమో దాన్ని ఆ, ప్రజ్ఞావతరణ, ప్రజ్ఞావతరణ అవతల ఆ, ఋతుయజ్ఞ, ఆ, ఒక 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 పదం ఉంటారు, దాన్ని సుప్రామెంటల్ కాన్షియస్నెస్ అని అరవిందుల వారు అంటారు. ఆ హయ్యర్ ట్రయాడ్ అంటాము. ఆ పైనుంచి వచ్చే ఆ శక్తిధారల్ని మనము రిసీవ్ చేసుకోవడానికి కొన్ని ఎనర్జీ పాయింట్స్ ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. మనకి మూలాధారం దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం వరకు మనకి బాగా తెలుసు. సహస్రారం కూడా మనకు అవగాహన ఉంది, ఆ పైన ఏదో ఉంటుందండి శిరస్సులో. కానీ ఆ సెంటర్ పాయింట్ మనం మన శిరస్సుని మనం కరెక్ట్ గా రెండు చేతులు పెట్టుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకొని, ఈ పిలక పిలక అంటారు కదా, అక్కడ ఈ రౌండ్ ఉంటుంది కదా, అక్కడ లేడీస్ కి అయితే ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు కదా, ఇక్కడికి మధ్యలో కరెక్ట్ గా మనం స్టడీగా నిలబడి ఉంటే ఆ సెంట్రల్ పాయింట్, ఆ సహస్రారం ఎక్కడుందో ఒకసారి వేలు పెట్టుకొని చూసుకోండి. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండండి. అంటే అది జరుగుతుందని కాదు, మనకి కళ్ళు మూసుకొని ఉన్నా ఇప్పుడు ఆ, ద్రామ్ సాధన చేసేటప్పుడు మనము కళ్ళు మూసుకొని నాభి స్థానాన్ని చూసుకుంటాం, అవునా కదా? నాభి స్థానం సరిగ్గా వెనకాల ఆ, వెన్నెముక దగ్గర ఏ స్థానం ఉంటుందో అది కూడా మనం ఊహించుకుంటాం. అలాగే మనము ఈ ఈ సకల సమర్థ సద్గురు స్పర్శ చేసేటప్పుడు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం, ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం, మనస్సుని ఇలాగా స్లైడ్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఆ దాంట్లోనే మనము ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రం వరకు మధ్యలో
రెండు సెంటర్స్ ని కూడా మనం ఐడెంటిఫై చేసుకున్నాం. వాటిని కూడా మీరు టచ్ చేసుకొని గుర్తు పెట్టుకుంటుండండి. ఎప్పుడైనా అక్కడ బొట్లు పెట్టుకోవడాలు, అక్కడ అలా పెట్టుకోవడాలు, కాస్త అద్దంలో చూసుకోవటము, అద్దంలో చూసుకొని ఏ పాయింట్ అయి ఉంటుంది కరెక్ట్ గా. ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం మధ్యలో 2 ఇంచెస్ గ్యాప్ అంటున్నారు. ఈయన శరీరం, ఈయన తల పెద్దదేమో, నా నా తల చిన్నదేమో, కానీ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం సెంటర్ ఆఫ్ యువర్ స్కల్, దానికి మధ్యలో 4 ఇంచెస్ లేవు, 3 ఇంచెస్ ఉన్నాయి. అప్పుడేం చేయాలి? ఆ 3 ఇంచెస్ ని కరెక్ట్ గా డివైడ్ చేసుకోవాలి. అది కొంచెం కాస్త మనం అలవాటు అప్పుడు అది అంటే ఎప్పుడో చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ చదువుకున్నామండి, ఇప్పుడు గుర్తులేదండి. ఇవన్నీ సైన్సెస్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ అవర్ లెర్నింగ్. ఆ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. సహస్రారం అప్పుడప్పుడు టచ్ చేసుకుని చూసుకుంటూ ఉండండి. పిల్లలకి మీరు ఆ పైన అలాగ పల్స్ జరుగుతూ ఉంటుంది చూసారా, మెత్తగా. ఆ ప్లేస్ మనకి ఎక్కడుందో చూసుకుంటూ ఉండండి. అక్కడ కూడా మనము బొట్టు పెట్టుకున్నప్పుడు ఆజ్ఞా చక్రం మీద మనం ఉంగరం వేలుతో ఎలా ప్రెస్ చేసుకుంటూ ఉంటామో, అప్పుడప్పుడు అక్కడ కూడా మనం కాస్త ప్రెస్ చేసుకుంటూ ఉండండి. పిలక స్థానం ఉంటుంది, పిలక స్థానం కూడా మనం ఆ, ఆ, యజ్ఞంలో కూడా మనం పెట్టుకుంటాం కదా. ఆ ఆ ప్రాసెస్ లో కూడా మనము ఆ ఆ, పిలక స్థానం చూసుకుంటుంటాం, సహస్ర స్థానం చూసుకుంటుంటాం. ఇవి మనకి బాగా గుర్తుండాలి. అందుకని మనకి ఆ బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రారం అనేది ఫిజికల్ గా ఎక్కడ ఉండొచ్చు అనేది మనం, ఎందుకంటే అది సెంటర్ పాయింట్ అవుతుంది. ఆ సెంట్రల్ బడ్ ఉంటుంది చూసారా, అది అక్కడ ఉంటుంది. దాని చుట్టూ మనకి పెటల్స్ ఉండాలి, దాని చుట్టూ రేకులు ఉండాలి. అది మనం ఊహించుకోవాలి. ఆ ఊహించుకోవడానికి కరెక్ట్ గా మనకి ఆ బ్రెయిన్ లోంచి ఆ సెంట్రల్ పాయింట్, ఆ కాడ ఎలా ఉందో బ్రహ్మ అది మనం జయ గురుదేవుని ఊహించుకోవడానికి. బ్రహ్మరంధ్రం సహస్రారం ఒకటే కదా? ఒకటి కాదా? ఒకటే 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 ఒకటే. అది మనం చెప్పుకుంటాం బ్రహ్మరంధ్రం పైనుంచి ప్రాణశక్తి బ్రహ్మరంధ్రం ద్వారా ఆ, మనలో దిగుతుంది అని అనుకుంటాం కదా. కానీ కరెక్ట్ గా మీరు ఎప్పుడైనా చూసుకున్నారా సెంటర్ ఆఫ్ యువర్ శిరస్సు? ఎప్పుడైనా వేలు పెట్టి ట్రై చేసుకున్నారా? అది అది లేదు. చేసుకోమని చెప్తున్నాను. అది అది చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మగవాళ్ళకి పిలక ఉంటుంది. అది అక్కడ మనం అక్కడ అక్కడ పిలక ఉంటుంది. ఆడవాళ్ళకి దాదాపుగా అక్కడి నుంచే జడ బాగా ఎక్కువ తయారవుతూ ఉంటుంది అనుకుందాం. ఆ, అదొక స్థానం, అదొక స్థానం. కానీ ఈ బ్రహ్మరంధ్రం అనేది సెంటర్ ఆఫ్ యువర్ స్కల్, ఓకే. కొంచెం ముందుంటుంది. అంటే మీరు అర్థమైంది. పాపిటకి ఈ పిలక స్థానానికి మధ్యలో ఎక్కడో ఉండాలి. అదే కొంచెం కొలతల్లాగా చూసుకోండి. చూసుకొని అంటే ఇదంతా ఇమాజినరీయే. నిజానికి మనకి ఆ సహస్రార చక్రం గురించి సంపూర్ణంగా మనకు అనుభూతి వచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా తెలిసిపోతుంది. ఈ లోపల మనం కొంచెం ప్రాక్టీస్ కోసం అని చెప్పి, అందుకనే ఇక్కడ శిరస్థిత అయ్యి నమః అనేది మనం అర్థం చేసుకోవడానికి, శిరస్సుపై బ్రహ్మరంధ్ర స్థానంలో సహస్రారంలో ఉన్నది. అంటే చాలా మంది బ్రహ్మరంధ్ర స్థానం అక్కడుందండి, ఇక్కడుందండి అని ఫోటోలు చెప్తుంటారు. కానీ మనం ఎప్పుడైనా చూసుకున్నామా? అట్లీస్ట్ ఆ ప్లేస్ ఎక్కడ ఉండొచ్చు అనేది చూసుకున్నాం. అది చూసుకోమని చెప్తున్నాను అనమాట. మేరు రూప శ్రీచక్రాన్ని ఒకసారి భావన చేస్తే దాని శిరస్సు బిందువు కాబట్టి బిందువు నందు ఉన్నది. ఆ బిందువు సహస్రారము అంటారు, ఒక్కొక్కసారి హృదయ స్థానం అంటారు, ఒకసారి మణిపూర స్థానం అంటారు. కాబట్టి మనము ఎప్పుడు ఎవరు ఎలా చెప్తే అక్కడ అప్పుడు అలా ఇమాజిన్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండటమే. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫాలస్థ, శ్రీ ఫాలస్థాయే నమః, అది ఒకటి. తర్వాత ఇంద్రధనుప్రభ, శ్రీ ఇంద్రధనుప్రభాయే నమః. ఫాలస్థ అంటే నుదుటి భాగంలో ధ్యానం చేయాల్సిన తల్లిని తెలియజేస్తున్నారు. నుదుటి భాగం అంటే మనము ఇలా విభూతి పెట్టుకుంటాం చూసారా, అది అక్కడ అసలు అక్కడ మనకి గాయత్రి 24 ఆ, ఆ, వీటి ఉంటాయి చూసారా, 24 రూపాలు. వాటి 24 చిత్రాలు అక్కడ అమ్మవారు ఇక్కడ రాస్తున్నట్టుగా గురువు గారు పెయింటింగ్ వేయించారు. సో అక్కడ అంటే అది మరి బ్రహ్మరాత అక్కడ ఉంటుందా అని కాదు, కానీ మనం మనం అమ్మవారిని కనుక గాయత్రి మంత్ర జపం చేస్తుంటే ఆవిడే మనల్ని చూసుకుంటారు అనే సంకేతంగా అక్కడ రాస్తుంటారు. ఆ పాల భాగం చాలా ఇంపార్టెంట్. అక్కడే మనము ఈ మూడు త్రిపుండ్రాలు ధరిస్తాము, తర్వాత బొట్టు పెట్టుకుంటాము, తర్వాత ఈ ఆ, నామాలు పెట్టుకుంటాము. అంత ఇంపార్టెంట్ ప్లేస్. ఆ అసలు వారి వారి ఫల భాగం ఉందండి, ఎంత ప్రకాశవంతంగా ఉంటుందండి అని చెప్పుకుంటారు కూడా. సో అది చాలా ఇంపార్టెంట్. పాలస్థ అంటే నుదుటి భాగంలో ధ్యానం చేయాల్సిన తల్లిని తెలియజేస్తున్నారు. అది ఉదయ కాల ధ్యాన స్వరూపము.
సో మన ఫలభాగం ఏంటండి? ఉదయకాల ధ్యాన స్వరూపం. ఉదయకాల ధ్యాన స్వరూపం అంటే ఎలా ఉంటాడు సూర్యుడు? ఎర్రగా ఉంటాడు, అరుణాకరం తరంగితాక్షి అన్నట్టుగా. సో మనం ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ఆ తెల్లవారుజామున సూర్యుడిని చూసే అవకాశం ఏమైనా ఉంటే మనం కళ్ళతో చూస్తాము, ఆజ్ఞా చక్రంలో చూస్తాము, ఆజ్ఞా చక్రంలో చూడాలని అనుకుంటాము. కానీ ఈ పాల భాగంలో ఆ స్పర్శ తగులుతుంది, అది మనం అనుభవించాలి. అంటే సాయంకాలం నుదుటి మీద ధ్యానించవద్దని చెప్పడం కాదు, చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఉదయకాలం అంటే మళ్ళీ పొద్దునే చేసేస్తాం, సాయంత్రం అవసరం లేదని కాదు. ధ్యానం కుదిరితే ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ప్రధానమైన స్థితి ఇది అని చెప్తున్నారు. శిరస్సు వద్ద చంద్రనిభ ఫాలస్థ ఇంద్రధనను ప్రభ దీపాకారోర్ధమాత్రశ్చ లలాటే వృత్త ఇష్యతే అర్ధచంద్ర తదాకారం పాదమాత్రస్థ దూర్ధ్వత అని వివరించారు. దీని భావం లలాటమునందు దీపాకారముగా భావించాలి. మనం శ్రీశైలం వెళ్ళినా తిరుపతి వెళ్ళినా టక్కని మనకి నామాలు పెడతారు, మనకి శివలింగం అచ్చు వేస్తారు. కాబట్టి ఆ ఫాలభాగము మన భారతీయులకి చాలా ఇంపార్టెంట్. ఇంకా ఎక్కడ మనకి వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మనం వాటి మీద మనం ఏదైనా ఆ బొట్టు పెట్టుకోవాలన్నా, ఏదైనా డిజైన్స్ వేసుకోవాలన్నా, ఏదైనా త్రిపుండ్రాలు ధరించాలన్నా, ఆ, ఇలాంటి పెద్ద పెద్ద శాంతి గుంజు అలా వెళ్తే ఇంత బొట్టు నిలువుగా బొట్టు పెడతారు. అదంతా మనకి ఒక అద్భుతమైన విజ్ఞానం, అది మనకి అర్థం చేసుకోండి. ఇంకా మనకి అర్థం కావడం కోసం అర్ధచంద్రాకారంలో కూడా భావించాలన్నారు. చాలా మంది చక్కగా అర్ధచంద్రాకారంలో బొట్లు పెట్టుకుని ఉంటారు. అదొక సింబల్, అదొక ఆ, అది అది ఫ్యాషన్ లా కాకుండా పౌర్ణమి రోజు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అర్ధచంద్రాకారంలో ఉన్న బొట్లు పెట్టుకుంటే ఆ అది ఇంకా బాగుంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ భువనేశ్వరి దేవి బీజము హ్రీంకారంగా చెప్పబడుతున్నది, భావించబడుతున్నది. మనకి ఇంత ముందు కూడా తెలుసుకున్నాము, భువనేశ్వరి బీజము హ్రీంకారము. మనం ఏ ఏ ఆ, బీజాక్షరాలు చేసాము ఇప్పటి వరకు? హ్రీం చేశాము, శ్రీం చేశాము. ఈ నెక్స్ట్ నవరాత్రుల్లో క్లీం చేస్తాము. అకార ఉకార మకారముల పైన ఉన్న దానిని అర్ధమాత్ర అంటారు. ఓంకారము, ఓంకారం హిందీలో రాస్తే ఓ ఇలా రాసి పైన అర్ధమాత్ర అని పెడతాం కదా. ఒక ఒక చిన్న హాఫ్ సర్కిల్ గీసి పైన ఒక చుక్క పెడతాం కదా. అలాంటి బొట్లు కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. ఆ, ఆ, కానీ అలాంటి అది అర్ధమాత్ర. అర్ధమాత్ర స్థితాదేవి యానుచ్చార్య విశేషత అని దేవి మహాత్మ్యంలో బ్రహ్మకృతి స్థుతిలో యోగమాయని స్థుతించేటప్పుడు కనిపిస్తుంది. అర్ధమాత్ర అర్ధమాత్ర బయటకు స్పష్టంగా ఉచ్చరింపబడదు, కానీ అది కూడా అమ్మవారి స్వరూపమే. అర్ధమాత్ర బొట్టు పెట్టుకున్నా కూడా అది అమ్మవారి స్వరూపమే, అది మనం అర్థం చేసుకోవాలి. అర్ధచంద్రాకారం అంటే ధనురాకారం. ఇక్కడ ఇంద్రధను ప్రభ, ముందు దీపాకారం చెప్పి ఇక్కడ ఇంద్రధను ప్రభ చెప్పడంలో విశేషం. బ్రహ్మవర్ణ రూపిణిగా ధ్యానించాలని చెప్పడం. బహువర్ణాలు అంటే సప్తవర్ణాలు, సప్తవర్ణ ప్రకారం కలవాడు, ప్రకాశం కలవాడు అంటే అగ్ని అర్థము. అంటే మనకి వైట్ లైట్ లోంచి ప్రిజం, సైన్స్ అని చెప్తుంది, ఒక ప్రిజం లోకి వైట్ లైట్ పంపిస్తే 7 కలర్స్ లోగా వస్తుంది, విబ్జిఆర్ లాగా వస్తుంది అని చెప్తారు. మనకి వైట్ లైట్ కాకపోయినా మనకి ఎక్కువగా ఎవరు, మనకి సూర్యుడు, అగ్ని, వీళ్ళిద్దరూ లైట్ మనకి. ఎందుకంటే వాళ్ళలో ఆ చేతనత్వం ఉంది, ఆ అగ్నిలో ఆ కాన్షియస్నెస్ ఉంది, సూర్యుడిలో ఆ కాన్షియస్నెస్ ఉంది. అందులో ఆ, నుంచి మనము ఎంతో ఎంతో ఎనర్జీ తీసుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి అగ్ని ఇక్కడ సప్తవర్ణాలు ఇస్తుంది అని కూడా చెప్తున్నాడు. అగ్ని సప్తవర్ణుడు, సప్తజిహ్వుడు అని చెప్పబడుతున్నవాడు కనుక అగ్ని స్వరూపిణి అమ్మవారు, అగ్ని స్వరూపిణి. అగ్నికి 7 నాలుకలు ఉంటాయిట, 7 నాలుకలు ఉంటాయి, సప్తజిహ్వ అని అంటారు ఆయన్ని. ఆ తామగ్ని వర్ణం అని చెప్పే స్వరూపము ఇక్కడ కనబడుతుంది. ఆ అగ్ని బహువర్ణాలతో ప్రకాశిస్తున్నాడు. అమ్మవారి అగ్ని స్వరూపాన్ని అర్ధచంద్రాకారంగా భావించాల్సిన చోటు. పాలభాగం మీద ఇక నుంచి ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే అర్ధచంద్రాకారంలో బొట్టు పెట్టుకొని ఆ ఆ పూజ చేసుకుంటే అమ్మవారు అక్కడ ఉన్నట్టే లెక్క అని మనకి అర్థమవుతోంది. హృదయస్థ, శ్రీ హృదయస్థాయే నమః. హృదయం నందు ధ్యేయగా ఉన్న అమ్మవారు. రవి ప్రఖ్య అన్న కాంతి కలది అని అర్థం. అంటే సూర్య సమాన కాంతితో ప్రకాశిస్తుంది. అమ్మవారి కాంతి సూర్యుడితో సమానం.
సూర్యుడి కంటే గొప్ప కాంతి ఉంటుంది. మనకి సూర్యుడి యొక్క కాంతి తెలుసు కాబట్టి సూర్యుడితో పోల్చి చెప్తున్నారు. హృదయము సూర్యమండలం కనుక అక్కడ భావన చేస్తున్నాం. మనకి అన్ని సార్లు చాలా మంది అన్ని రకాలుగా చెప్తున్నారు. అనాహతము, సోలార్ సెంటరు, సోలార్ ప్లెక్సస్ అంటారు. ఆ సోలార్ సెంటర్ అంటే సూర్యుడు మన హృదయంలో ఉంటాడు. అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. అక్కడే మనకి వ్యూహాలక్ష్మి ఉంటుంది. కుడివైపు వ్యూహాలక్ష్మి ఉంటుంది, ఎడమవైపు లక్ష్మీదేవి ఉంటుంది. అక్కడే సూర్యుడు ఉంటాడు. అక్కడే హృదయం ఉంటుంది. అక్కడే అనాహత చక్రం ఉంటుంది. మన యొక్క భావ సంవేదనల గంగోత్రి అంటారు. గురువు గారు ఏమంటారు? భావ సంవేదనల గంగోత్రి అంటే, గంగోత్రి అంటే గంగ. అక్కడి నుంచి మన భావ సంవేదనలు వస్తాయి. ప్రేమ వచ్చినా అక్కడి నుంచే, కోపం వచ్చినా అక్కడి నుంచే, ఆ ఆలోచనలు వచ్చినా అక్కడి నుంచే. ఎప్పుడైతే మనం హృదయంతో ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే మనం మనిషిగా జీవించడానికి అర్హులము. బ్రెయిన్ తో, మనస్సుతో బ్రెయిన్ తో ఆలోచించాం అనుకోండి, అబ్బా ఏ ఉందిలే ఇప్పుడు ఈ క్లాస్ వినాలి, హాయిగా పడుకుంటే ఇంకాస్త రిలాక్సేషన్ అనిపిస్తుంది. కానీ హృదయం ఒప్పుకోదు. హృదయం ఏముంటుంది? ఇలాంటివి మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకోవాలి, బాగా డీప్ గా వెళ్ళాలి, ప్రపంచానికి సేవ చేయాలి అని. ఎందుకంటే చుట్టూ చుట్టూ జరుగుతున్న పరిస్థితులకి మన హృదయం స్పందిస్తోంది. కాబట్టి మనం ఇంకా నేర్చుకొని మనం అమ్మవారి యొక్క మన్ననలు పొంది ఆ బ్లెస్సింగ్స్ తో ఆ మానవాళికి ఇంకా సేవ చేయొచ్చు. రకరకాల మంత్ర జపం ద్వారా, యజ్ఞం ద్వారా సేవ చేయొచ్చు అని మనం అనుకోగలం. సో దహరం విపాపం పరమే స్వభూతం యత్ పుండరీకం పురమధ్య సగస్థం అని మంత్రము. ఆ తల్లి అక్కడ ప్రకాశిస్తున్నది. ఈ హృదయ శక్తి ఎలాంటిది అంటే, యథాన్యగ్రోధ బీజస్థ శక్తి రూపో మహాద్రుమ తదా హృదయ బీజస్థం జగతే తత్ చరాచరం అన్నారు. మొత్తం మర్రి చెట్టు యొక్క శక్తి విత్తనంలో ఉన్నట్టు సర్వ జగత్తులో వ్యాపించిన శక్తి హృదయంలో ఉంది. సైన్స్ కూడా చెప్తోంది. ఒక విత్తనంలో ఆ విత్తనాన్ని కరెక్ట్ గా పరిశీలిస్తే ఆ అది ఆ చెట్టు యొక్క కంప్లీట్ ప్లాన్ విత్తనంలో ఉంటుంది. అలాగే మన ఇప్పుడు పిల్లలు పుట్టక ముందు మన స్పర్మ్ లో, ఓవం లో కూడా ఆ కంప్లీట్ ప్లాన్ ఉంటుందని చెప్తారు. ఎలా పెరుగుతాడు, ఎలా చేస్తాడు, మన జీన్స్ లో, మన క్రోమోజోమ్స్ లో వీడు మగాన ఆడన, పెద్దవాడైతే ఎన్ని అడుగులు ఉంటాడు, ఏం చేస్తాడు, వాడి యాటిట్యూడ్ ఏంటి, అవన్నీ అందులో ఉంటాయి అంటారు. గాయత్రి మంత్రం చేస్తే ఆ జీన్స్ మార్చుకోవచ్చు అని కూడా చెప్తారు. మారుతాయి. మన హెరిడిటరీ డిసీజెస్ తగ్గుతాయి, హెరిడిటరీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మంత్ర జపం చేస్తే అని మనకి గురువు గారు వాళ్ళ పెద్దవాళ్ళు అన్ని ప్రూవ్ చేసి చూపించారు. అమ్మవారిని ధ్యానించే చోట్లు ప్రధానంగా మూడు చెప్పబడ్డాయి. ఒకటి శిరస్సు, రెండు భాగం, మూడు హృదయము. అది మోస్ట్ ఇంపార్టెంట్. శిరస్సు అంటే మనకి సహస్రారం వస్తుంది. అందుకని మనం రకరకాలైన ప్లేసెస్ అనుకుంటూ ఉంటాము. ఫాలభాగం ఏమో మనం ఇప్పుడే గుర్తు చేసుకున్నాము. ఫాలభాగంలో మనము ఆ బొట్టు ధరిస్తాము. ఉమ్, ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు కాస్త అక్కడ ఏదైనా మన అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఇంకాస్త ఎక్కువ బొట్టు పెట్టుకుంటాం. ఇంకా ఇలా ఇలా కింద నుంచి పై దాకా ఆ బొట్టు పెట్టుకుంటాము. ఆ ఇలా రకరకాలుగా మనము ఇంకా బాగా వెళ్తే పసుపు పూసుకుంటారు కొంతమంది. ये ఎప్పుడో ఆపేసానులే ఇంకా పాలే పాలే కొంతమంది ఫాల భాగాన్ని కంప్లీట్ గా కవర్ చేస్తారు. పసుపు పూసేసుకుంటారు మొత్తం ఫాల భాగాన్ని మొత్తం అంతా, అంటే నుదుటి భాగం మొత్తము. ఆ ఇదేంటి కుంకుమ పూసేసుకుంటారు. అసలు ఎక్కడా గ్యాప్ ఇవ్వరు. అలాంటి సాధనలు కూడా ఇదంతా అమ్మవారి యొక్క సాధనే అని అర్థం చేసుకోండి. శిరస్సు, ఫాలభాగం, హృదయం ఈ మూడింటి యందు భావించాలి. ఇక్కడ ప్రత్యేకంగా ఇంద్రధను ప్రభ శిరస్థిత అన్నప్పుడు శిరస్సు నుండి భూమధ్య స్థానం వరకు ఒకటిగా భావించాలి. అంటే సహస్రార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఒకటే ఒకటే లైను అని మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా చంద్రమండలమే. మళ్ళీ ఏం చెప్తాడు? ఇదంతా చంద్రమండలం. మీరు ఒకసారి ఊహించుకోండి,
ఆ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం వరకు ఒకసారి వేలు పెట్టుకొని అలా టచ్ చేసుకుంటే అది ఎట్లా ఉంటుంది? అలా చంద్రుడి యొక్క షేప్ లాగా ఉంటుంది, హాఫ్ సర్కిల్ లాగా ఉంటుంది, అర్ధమాత్ర అంటాం. ఆ ఆ, ఇలాగా దాన్నే మళ్ళీ ధనుస్సు అని కూడా అంటాం, ఇంద్రధనుస్సు అంటారు. ఇంకా చెప్పాలంటే అంతఃకరణ విజ్ఞానంలో మాస్టర్ ఏం చెప్తారు అంటే ద బ్రిడ్జ్ ఆఫ్ అంతఃకరణ అంటారు. అదొక బ్రిడ్జ్ అని కూడా అంటారు. అదే రామబాణం అంటారు, అదే రాముడి యొక్క ధనుస్సు అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇదంతా కూడా చంద్రమండలము అని చెప్తున్నారు. కాబట్టి చంద్రమండలం ఎక్కడుందండి మనకి? ఆజ్ఞా చక్రం నుంచి శిరస్సు వరకు చంద్రమండలమే. అందుకనే అమ్మవారి శిరస్సులో, అయ్యవారి శిరస్సులో ఆ చంద్రుడు ఉంటాడు చూసారా? ఎట్లా ఉంటాడు? ఫుల్ చంద్రుడు ఉండడు. అలా సన్నటి గీత ఉన్న చంద్రుడే ఉంటాడు. అది ఏ కళ ఏ రోజు వస్తుంది అలాగా? అమావాస్యకి నుంచి కొంచెం ఒక 4-5 రోజుల తర్వాత సన్నటి గీత ఎలాగైతే ఏర్పడుతుందో ఆ కళ, అది చంద్రమండలం అని చెప్పొచ్చు. అక్కడ అగ్ని అనే పేరు నేరుగా చెప్పకుండా ఇంద్రధను ప్రభ. సో ఇంద్రధనుస్సు అన్న, ఇంద్రధనుస్సు ఎలా ఉంటుంది? సర్కిల్ షేప్ లో ఉంటుంది యాక్చువల్ గా ఫామ్ అయ్యేది, కానీ మనకి సగమే కనపడుతుంది అని మాత్రమే చెప్పడానికి విశేషం అది. పైగా అర్ధచంద్రాకారాన్ని ధ్యానించమన్నారని అన్నప్పుడు కూడా ఆజ్ఞా చక్రం నుండి అంతా చంద్రమండలమే. మనము షట్చక్ర జాగరణ, కుండలిని జాగరణ అప్పుడు కూడా గుర్తు చేసుకున్నాము. మనకి కుండలిని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వెళ్ళినప్పుడు పైన ఉండే చంద్రుడు యాక్టివేట్ అయ్యి అక్కడి నుంచి సోమరసం దిగుతుంది. ఆ సోమరసం మన రక్తంలోకి వెళ్తుంది. రక్తంలోకి వెళ్ళినప్పుడు మనకి ఆకలి దప్పులు, ఈ అలసట ఇలాంటివి ఉండవు. దేవతలకు జరిగేది అదే అని కూడా మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాము. దేవతలకి ఎలా ఉంటుంది? ఆ వాళ్ళకి ఫిజికల్ బాడీస్ ఉండవు. ఫిజికల్ బాడీస్ ఎందుకు ఉండవు అంటే వాళ్ళకి రక్తం ఉండదు కాబట్టి, మన ధాతువులు ఉండవు కాబట్టి, కాళ్ళు చేతులు ఉండవు కాబట్టి. కానీ వాళ్ళకి ఆ మాయా స్వరూపం ఉంటుంది. ఆ మాయా స్వరూపంలో అంత ఈ అమృతం ప్రవహిస్తూ ఉంటుంది, సోమరసం ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫిజికల్ బాడీ ఉండదు. కానీ వాళ్ళు కావాలంటే ఫిజికల్ బాడీలోకి రాగలరు, మనం అటు వెళ్ళలేము. మనం అటు ఇటు వెళ్ళాలి అంటే మనం కూడా మన శరీరంలోకి సోమరసాన్ని ఆహ్వానించాలి. సోమరసం ఎప్పుడైతే మన శరీరంలోకి వస్తుందో, రక్తం బదులు ప్రవహించడం మొదలవుతుందో, అప్పుడు మనకి కూడా దేవతా స్వరూపం అవుతాము. తర్వాత రవి ప్రఖ్య, శ్రీ రవి ప్రఖ్య అయిన హృదయంలో సూర్యమండలంగా భావన చేయాలి. బాగుందండి, ఇంతవరకు చెప్పారు, అర్థమైంది. తర్వాత 3 ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నారు, శిరస్సు అన్నారు, పాలభాగం అన్నారు, హృదయం అన్నారు, బాగానే ఉంది. 3 ఇంపార్టెంట్ ప్లేసెస్. మరి రవి ప్రఖ్య అంటే ఏమిటి? శ్రీ రవి ప్రఖ్య అయిన సూర్యునితో సమానమైన కాంతులు కల తల్లి. అంతరాదిత్యోపాసన అన్నప్పుడు సూర్యమండలంలో ఉన్న ఆదిత్యుడు, హృదయ మండలంలో ఉన్న ఆదిత్యుడు ఇద్దరు హిరణ్య రూపంలో ఉన్నారు అని భావన చేయాలి. రుక్మాభం ఇలాంటి పదాలు ఉపనిషత్తుల్లో ప్రస్తావించారు. య ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యతే అని ఉపనిషత్తు చెప్పినట్లుగా ఆదిత్య మండలమనందున్న హిరణ్మయ పురుషుడు అనగా బంగారు కాంతులతో ప్రకాశిస్తున్న స్వరూపము. హిరణ్మయము అంటే ఏంటి? బంగారము. బంగారం ఇప్పుడు చాలా కాస్ట్లీ అయిపోయిందండి, ₹1,00,000 కాబట్టి అందుకంటే ఎందుకు తెలుస్తుంది అంటే మన సాధనలో మనము ముందుకు వెళ్తున్న కొద్దీ, ప్రపంచంలో సాధనలో అందరూ ముందుకు వెళ్తున్న కొద్దీ అన్ని ప్రకాశవంతం అవుతున్నాయి. అటు నెగటివిటీ ప్రకాశవంతం అవుతుంది, ఇటు పాజిటివిటీ ప్రకాశవంతం అవుతుంది. ఇటు దేవతా శక్తులు మనుషులతో లింకప్ చేసుకోవడం, గురువులు ఎక్కువ అయిపోవడం, గురువులు ఎక్కువ విషయాలు చెప్పడం, అన్ని విషయాలు అందరూ సాధనలు చేసుకోవడం, ఇది జరుగుతుంది. ఇటువైపు నెగటివిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే దేవతా సమూహాలు బాగా యాక్టివ్ గా ఉన్నాయో అక్కడ రాక్షసులు ఉండాల్సిందే. ఎందుకంటే మాకు కావాలి, వీళ్ళు ఏదో సంపాదించేస్తున్నారు, మాకు అందకుండా చేస్తున్నారని వాళ్ళకి. వీళ్ళందరినీ గనక జయిస్తే, వీళ్ళందరినీ మన కంట్రోల్లో పెట్టుకుంటే వీళ్ళకి వచ్చే డబ్బులన్నీ మాకు కూడా వస్తాయి, వీళ్ళకి వచ్చే శక్తి అంతా మాకు కూడా వస్తుందని వాళ్ళ టెన్షన్. వీళ్ళకి ఏంటి? భగవంతుడు దేవతా సమూహం ఎలా ఉంటారు? భగవత్ స్వరూపులైన దేవతా సమూహాలు నిరంతరము భగవద్ ధ్యానంలో ఇతరుల కోసమే జీవించే వాళ్ళు.
ఇతరుల కోసమే జీవించే వాళ్ళు దేవతలు. ఇతరుల కోసం జీవిస్తూ జీవిస్తూ వాళ్ళు దేవతలు అయిపోతారు. వాళ్ళకి అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఆర్మీలో యుద్ధం చేసి వచ్చిన వాళ్ళు, 25 years యుద్ధం చేసి వచ్చిన వాళ్ళు, ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి మా బ్యాంకుల్లో కానీ ఆఫీసుల్లో కానీ 50%, 60% రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి మనం వెల్కమ్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దేశం కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. మన ఆఫీసుల్లో మనం చేస్తే ఇంకా మనకి మంచిది, ప్రెస్టీజ్. వాళ్ళు చక్కగా నిబద్ధతతో చేస్తారు అని మనకు ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. అలాగే మనం కూడా ఆ దేవతల శక్తులకు సమానంగా మన సాధనలు అవి చేస్తుంటే మనం కూడా భగవంతుని దృష్టిలో విఐపీలు అవుతాం. అలాగే మనము ఇక్కడ ఆ హిరణ్య స్వరూపము అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ప్రకాశవంతం అవుతుంది, మనం అందరం ప్రకాశవంతం అవుతాము. పరమేశ్వరి అనుకున్నప్పటికీ పరమేశ్వరి అనుకున్నప్పటికీ ఆ హిరణ్మయ కాంతులతో ప్రకాశిస్తున్న అమ్మవారు రవి ప్రఖ్య అని తేజస్వరూపాన్ని భావించాలి. సో ఈసారి శ్రీ రవి ప్రఖ్య అయ్యిన మహా అని అన్నప్పుడు ఆ తేజస్వరూపాన్ని మనం భావిస్తాం. అదే హిరణ్య వర్ణం హరిణీం అని శ్రీ సూక్తంలో వేదం చెప్పింది. అది మధ్యాహ్న సమయ ధ్యానం అని కొందరు చెప్తుంటారు. అది మధ్యాహ్న సమయ ధ్యానం అని కొందరు చెప్తుంటారు. మొత్తానికి హృదయ కుహరంలో భావించాల్సిన దివ్యమైన బంగారు కాంతులతో లేదా ఎరుపు పసుపు కలిసిన కాంతులతో ప్రకాశిస్తున్న హిరణ్య రూపిణిని హృదయస్థ రవి ప్రఖ్య అని చెప్పారు. ఇప్పటికీ శిరస్థిత, ఫాలస్థ, హృదయస్థ అయినాయి. ఇప్పటికీ మూడైనాయి. శిరస్సు, ఫాల భాగము, హృదయము అయినాయి. శిరస్థిత అన్నప్పుడు చంద్రనిభ అన్నాం, ఫాలస్థ అన్నప్పుడు ఇంద్రధను ప్రభ అన్నాం, హృదయస్థ అన్నప్పుడు రవి ప్రఖ్య అని ప్రధానంగా భావించాల్సిన స్వరూపాలు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది కదా, అవి ఆ నామాలు ఊరికే ఏదో అలా ఆ, ఆ, ఆలవకగా రాసినవి కాదు. అన్ని ఒక ప్లాన్ ప్రకారము ఒక ఒక సాధనా స్వరూపమైన ఒక అర్థాన్ని ఇచ్చేది, మన శరీరంలో ఉండే ఇంపార్టెంట్ సెంటర్స్ ని హైలైట్ చేసేది, అమ్మవారిని ఎక్కడ ధ్యానిస్తే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అని చాలా సీక్రెట్ గా ఆ, తయారు చేయబడింది లలితా సహస్రనామం. ఏదో ఇలాంటి పెద్దవాళ్ళు మనకి అలా డీటెయిల్డ్ గా 1000 పేజీల పుస్తకాలు రాశారు కాబట్టి, మనం అంత డీటెయిల్ గా చెప్పి మనకు రాశారు కాబట్టి మన అదృష్టం కొద్దీ మనకి ఇలాంటివి దొరుకుతున్నాయి. చూడండి, పసుపు, ఎరుపు, బంగారము ఈ మూడు చాలా ఇంపార్టెంట్. అందుకనే మన ఋషులే చెప్పారు, బంగారు ఆభరణాలు ధరించండి, బంగారు ఆభరణాలు ధరించండి. ఇట్ ఈజ్ సైంటిఫిక్, ఇట్ ఈజ్ డివోషనల్. బంగారము ధరించడము తప్పు కాదు. ఆడవాళ్ళు చక్కగా ఏదైనా ఫంక్షన్స్ కి అది వెళ్ళినప్పుడు చక్కగా బంగారం ధరించండి. అది అది అమ్మవారి యొక్క ఆశీర్వాదానికి చిహ్నము. అంటే సరేనండి, ఇప్పుడు కొంచెం ఆ, పరిస్థితులు బాగాలేవు కదా, అందుకని పెద్ద వాటి మీద మేము ఆ, ఎవరైనా ఇబ్బందులు వస్తాయని పెట్టి, ఓకే, అది కామన్ సెన్స్, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ బంగారం ధరించడము మంచిదే. ఇక ఎరుపు పసుపు కలిపి, అందుకనే ఎరుపు పసుపు అంత క్లియర్గా ఎందుకు, అందుకనే మన కుంకుమ పసుపు బాగా వాడతాం. అవన్నీ అద్భుతమైన డివైన్ కలర్స్. అవి ఆ డివైన్ కలర్స్ కాబట్టి మన ఆ కలర్స్ మనం వాడతాం. అందుకనే శిరస్థిత, ఫాలస్థ, హృదయస్థ అని మనము రకరకాలైన ఆ ఇవి జరుగుతూ ఉంటాయి. తర్వాత త్రికోణాంతర దీపిక, శ్రీ త్రికోణాంతర దీపికాయే నమః. త్రికోణం యొక్క అంతరము 3 కోణాల అంతరములో ఉందన్నారు. ఇక్కడ అగ్ని, సూర్య, చంద్ర ఈ 3 బిందువులు తీసుకోవాలి. ఈ అగ్ని చంద్రుల సమన్వయము సూర్యుని యందు ఉన్నది. అగ్ని చంద్రుడు సమన్వయం ఎక్కడ ఉంటుందండి? సూర్యుడి దగ్గర ఉంటుంది. ఇదంతా విస్తారంగా కామకళా రూపా దగ్గర ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. కామకళ అన్నప్పుడు ఆ 3 బిందువుల్ని కళ అంటారని కూడా చెప్పుకున్నాం. ఓకే, ఆ 3 బిందువులే అగ్ని, చంద్ర, సూర్య. అందుకనే సూర్య చంద్రాగ్ని లోచన అని మనం చెప్పుకుంటాం కదా. అగ్ని సోమ రెండిటి సమన్వయం సూర్యుని యందు ఉంది. అంతే కదా, సూర్యుడిలో అగ్ని ఉందని మనకు తెలుసు, సూర్యుడి వల్ల చంద్రుడు ప్రకాశిస్తున్నాడని తెలుసు. కాబట్టి సూర్యుడిలో అగ్ని సోమ రెండిటి సమన్వయం సూర్యుడు అని చెప్తున్నారు. ఆ సూర్యుని తేజస్సే రాత్రి వేళ అగ్ని చంద్రుల యందు ప్రకాశిస్తున్నది. ఆ రాత్రి వేళ చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడండి అంటే సూర్యుడి వల్ల.
సూర్యుడు రాగానే వీరిద్దరి తేజస్సు సూర్యుడిలో లీనమైపోతుంది. సూర్యుడు రాగానే ఏమవుతుంది? వీళ్ళిద్దరి తేజస్సు సూర్యుడిలో లీనమైపోతుంది. సూర్యుడు అగ్నిశోమాత్మక శక్తిగా చెప్పబడుతుంటాడు. అగ్ని శివస్వరూపము, సోమము శక్తి స్వరూపమైతే అగ్నిశోమాత్మకమైన శక్తి సూర్యుడైనప్పుడు సూర్యుడే శివశక్త్యాత్మక స్వరూపుడు అవుతున్నాడు. కనుకనే సూర్య భగవానుని అలా భావించాలి. సూర్యుని ఒక బిందువుగా పెట్టి అగ్ని చంద్రుల్ని సమాంతరంగా 2 బిందువులను పెట్టుకుంటే 3 బిందువులు అయ్యాయి. అందుకనే మనము ట్రయాంగిల్ ని మనము అదొక పెద్ద సింబల్ గా మనము చూసుకుంటాం. ఈ 3 బిందువుల్ని కలిపి గీతలు గీస్తే ఒక త్రికోణం అయింది. ఈ మూడింటి మధ్యలో ఒక బిందువు ఉంటుంది. ఒక ట్రయాంగిల్ గీసుకొని ఆ ట్రయాంగిల్ మధ్యలో ఒక బిందువు పెట్టుకున్నాం అనుకోండి, అది శ్రీచక్రంగా మనం భావిస్తాము. ఎందుకంటే ఆ 3 బిందువులు కలిపి అగ్ని, సూర్యుడు, చంద్రుడు. అందుకనే చంద్రాగ్ని లోచన. ఇప్పుడు మన 2 కళ్ళు ఉన్నాయి, మన ఆజ్ఞా చక్రం ఉంది. ఇది ఒక ట్రయాంగిల్ గా ఏర్పడుతుంది. ఈ ట్రయాంగిల్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఆజ్ఞా చక్రం ఆ మన ఆ మధ్యలో, కళ్ళ మధ్యలో ఉండే ప్లేస్ సెంటర్ అవుతుంది. ఈ మూడింటికి కేంద్రమైనది, మూలమైనదని దాని అర్థం. ఈ మూడింటికి ప్రకాశం ఇచ్చే పరబ్రహ్మ స్వరూపిణి. అదే త్రికోణాంతర దీపిక. సూర్యచంద్రాగ్నులకు కూడా మూలమై ప్రకాశిస్తున్నది. ఐ విల్ బి జస్ట్ బ్యాక్. Sir, no sound. మీరు అదే ఫోన్ వచ్చి ఉంటుందమ్మా. Yes, 1 minute, please. ఓకే. సూర్యుడు అగ్ని అదే త్రికోణ అంతర దీపిక. సూర్య చంద్రాగ్నులకు కూడా మూలమై ప్రకాశిస్తున్నది. త్రికోణాంతర దీపికకి మరొక భావం చూస్తే త్రికోణాంతర మధ్యంలో దీపంలా ప్రకాశిస్తుంది. దీపిక అంటే ప్రకాశాన్ని ఇచ్చున్నది అని అర్థము. ఇలా చెప్పడంలో విశేషం అగ్నికి, సూర్యునికి, చంద్రునికి ప్రకాశాన్ని ఇస్తుంది. మళ్ళీ 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 మనకి అగ్ని, సూర్యుడు, చంద్రుడు గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. అది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు అవి. సూర్యచంద్రాగ్నులు ప్రళయాదుల్లో అంతరించిపోవచ్చు, కానీ అప్పుడు వారు ఈ తేజస్సులోనే లీనమవుతారు. మళ్ళీ తిరిగి ఆ తేజస్సునందే ఉండే వస్తూ ఉంటారు. అంటే మనం కూడా ప్రళయకాలంలో ఏమవుతాము? లయం అయిపోతాము. లయం అయిపోయి ఏ తేజస్సులో లయం అయిపోతామో ఆ తేజస్సులోంచి మళ్ళీ బయటకు వస్తాం. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ
సృష్టి ఆరంభం అవుతుంది. ఈ నామానికి మరో భావం తీసుకుంటే మొత్తం శ్రీ విద్య మంత్రాన్ని ఎలా ధ్యానించాలో చెప్పారు. త్రికోణం ఎక్కడుందో తెలుసుకోవాలి. మూలాధారం వసే దివ్యం త్రికోణమది సుందరం. త్రికోణం మూలాధారమందు ఉన్నది. అందుకే మూలాధారే త్రికోణాఖ్యే, మూలాధారానికి త్రికోణం అని పేరు. మన శరీరమునందు కూడా అగ్ని సూర్య చంద్రమండలాలు ఉన్నాయని అనేక సార్లు ప్రస్తావించుకున్నాము. ఉన్నాయి కదండి మన శరీరంలో కూడా, లేకపోతే డైజెషన్ అవ్వదు. సూర్యుడు ఉన్నాడు, అగ్ని ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. అంటే వాళ్ళే ఉన్నారంటే వాటి రిఫ్లెక్టివ్ ఐకాన్స్, వాళ్ళ రిఫ్లెక్టివ్ సెంటర్స్ ఉన్నాయి. లేకపోతే ఆ మనం తీసుకుంటున్న ఫుడ్ డైజెస్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోతుంది. రక్తంలా మారాల్సింది రక్తంలా మారుతుంది. ఎముకల్లో నుజ్జులాగా మారుతుంది. ఇదంతా ప్రాసెస్ బికాస్ ఆఫ్ అగ్ని సూర్య చంద్ర. ఇది మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయము మన శరీరంలో. ఎప్పుడైతే ఈ ఫుడ్, అందుకనే మనం ఫుడ్ మీద బాగా ధ్యానం పెట్టుకోవాలి. ఫుడ్ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ఎనర్జైజ్డ్ ఫుడ్ తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్, మామూలు ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎక్కువగా వెజిటేరియన్స్ కి కొంచెము ఆ ఈ బాగా ప్రోటీన్ ఫ్రూట్స్ తీసుకోవడం తక్కువ ఉంటాయి. అందుకనే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. తర్వాత ఇవన్నీ మనం జాగ్రత్తగా మళ్ళీ ఆకుకూరలు, తర్వాత ఇలాంటివి మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనకి ఆ బాగా పవర్. మళ్ళీ మళ్ళీ మనము ఈ ఆహారం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఆహారం వల్ల రక్తము, ఆ తర్వాత ఎముకల్లో నుంచు, ఆ తర్వాత ధాతువులు ఏర్పడతాయి. దానివల్ల మనకి చేతనత్వం మార్పు వస్తుంది, శక్తి వస్తుంది, ప్రాణ ఎక్కువ తయారవుతుంది. అందుకనే మనము ఆకుకూరలు, ఇలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్, మంచి డ్రై ఫ్రూట్స్, ఇలాంటివి మామూలు ఫ్రూట్స్ అవి రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే మన శరీరంలో డీహైడ్రేషన్ అవ్వకుండా శక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ ముఖ్యంగా వెజిటేరియన్స్ కి మంచి ఫుడ్ పడాలి అంటే డ్రై ఫ్రూట్స్, తర్వాత ఈ నార్మల్ ఫ్రూట్స్, మంచి ఆ, పప్పు పప్పు అలాంటివి, మంచి కూరలు, బీట్రూట్ కూరలు ఇలాంటివి తింటూ ఉంటే, పచ్చి కూరలు ఎక్కువగా తింటూ ఉంటే మనకి ఎనర్జీ క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఎనర్జీ మనం ఇంటేక్ వల్లే క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, ఏమీ ఇబ్బందులు లేవు. బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ తీసుకోవడంలో కూడా తప్పు లేదు. హోమియోపతిలో కూడా బి కాంప్లెక్స్ మెడిసిన్ ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అవి మన సప్లిమెంట్స్ తీసుకోవాలి. లేదు మేము తీసుకుంటున్న ఫుడ్ సరిపోతుంది అంటే ఓకే. కొంచెం నీరసం వచ్చినా, ఏదైనా కొంచెం తలకాయ నొప్పి వచ్చినా వాటికి మనం ఆ, తట్టుకొని నిలబడాలి అంటే మనం నిమ్మరసము, మజ్జిగ ఈ ఎండాకాలంలో బాగా బాగా తీసుకుంటుండాలి. పాలు తాగుతూ ఉంటే, పాలకు అలవాటు లేకపోతే పాలు అలవాటు చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి కాస్త శక్తినిచ్చేవి. ఇవన్నీ మనకి ఎంతో ఉపయోగపడుతుంది, సాధనలో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అగ్నిని, సూర్యుడిని, చంద్రుణ్ణి మన శరీరంలో ఉంటున్నట్టుగా భావించుకొని సాధన చేస్తూ ఉండాలి అంటే మనకి చాలా ప్రాణిక్ ఎనర్జీ అవసరం. ఆ ప్రాణిక్ ఎనర్జీ రావాలని మనం గురువులు ఎంబడబడతాం, వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం, టెంపుల్స్కి వెళ్తాం, ప్రదక్షిణలు చేస్తుంటాం, వాళ్ళకి నమస్కారాలు చేసుకుంటాం, పూజలు చేసుకుంటాం. వీటన్నిటికీ కారణం ఎందుకు? మన ప్రాణిక్ ఎనర్జీ కావాలి. ప్రాణిక్ ఎనర్జీ బాగా ఉంటే శరీరం బాగుంటుంది, వ్యాధులు ఉండవు. రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహిత సమాజం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనం ఒక ఐడియల్ గా ఉండాలి. వసిన్యాది వాగ్దేవతలు ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య అని చెప్పి, దానిని మనకిచ్చిన వాడు కామసేవిత అని చెప్తూ, ఈ విద్య శ్రీ షోడశాక్షరి విద్యగా పండుతోందని వివరిస్తూ, అది త్రికూటములుగా ఉందని భావం చూపిస్తూ, దాని ఫలము కటాక్ష కింకరీ భూత కమలా కోటి సేవిత అని తెలియజేశారు. ఇవి లాస్ట్ 3 సెషన్స్ ఒక్క పేరాలో లాగిచ్చేశాడు, చూసుకోండి. ఆ త్రికూట విద్యలో కామకోటిగా ఉన్నారని కూడా చూపించారు. దానిని ధ్యానించవలసిన పద్ధతిని శిరస్థిత, చంద్రనిభ, ఫాలస్తేంద్ర, ధనుప్రభ, హృదయస్థ, రవి ప్రఖ్య, త్రికోణాంతర దీపిక. అది సమ్మరి. లాస్ట్ 12 నామాల సమ్మరి అది. ఏంటది? శిరస్థిత, చంద్రనిభ, ఫాలస్తేంద్ర, ధనుప్రభ, హృదయస్థ, రవి ప్రఖ్య, త్రికోణాంతర దీపిక అని చెప్పారు.
కాబట్టి ఆత్మవిద్యతో మొదలుపెట్టి త్రికోణాంతర దీపికతో మొత్తము శ్రీ విద్యా రూపాన్ని కంప్లీట్ గా ఆవిష్కరించేశారు. మూలాధారం నుండి సహస్రాల వరకు ప్రసరిస్తున్న తేజోమయమైన సూర్య చంద్రాగ్నిమయమైన మూడింటికి మూలమైన ఒక మహా తేజస్సు ఉందిట. ఎక్కడుందండి ఇది? అంటే ఇంత డీటెయిల్డ్ గా ఒక్కొక్క నామానికి మనం కొన్ని సార్లు కొన్ని నామాలు ఫాస్ట్ గా లాగిచ్చేస్తున్నాం, కొన్ని నామాలు ఎక్కువ డీటెయిల్డ్ గా చెప్పుకుంటాం. లాస్ట్ 3-4 సెషన్స్ మనం ఎక్కువ నామాలు కవర్ చేయలే. కానీ ఎందుకు చేయలేదు అంటే మనకి కంప్లీట్ రివిజన్ చేస్తున్నాడు. మనకి వెళ్తున్న కొద్దీ ఇప్పుడు ఎన్నో నామంలో ఉన్నాము, 597 600 దగ్గర ఉన్నాము. ఇక ముందు మాక్సిమం ఫస్ట్ 200-300 లో అన్ని సీక్రెట్స్ అన్ని చెప్పారు. తర్వాత ఏంటి, ఫస్ట్ స్టోరీ ఉంటుంది, ఆ తర్వాత సీక్రెట్స్ స్టార్ట్ అవుతాయి, ఆ తర్వాత సాధనలు ఉంటాయి, ఆ తర్వాత రివిజన్ జరుగుతుంది. మళ్ళీ 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 మనకేంటంటే బై హార్ట్ మనకి నెత్తిని రుద్దడానికి కరెక్ట్ గా మన మనసుల్లో ఆ ఇంప్రెషన్ పడిపోయింది అనుకోండి, ఆ జన్మలకి ఆ జ్ఞానం మనతో వస్తుంది. అందుకనే మనము శరీరం వదిలేటప్పుడు మనం తీసుకెళ్లేది ఏమీ ఉండదు, జ్ఞానం మాత్రం తీసుకెళ్తాము, ఖచ్చితంగా తీసుకెళ్తాము. ఈ ఈ జన్మలో మనం 10th క్లాస్ పాస్ అయ్యే, శరీరం వదిలే టైంకి 10th క్లాస్ పాస్ అయి ఉంటే నెక్స్ట్ బర్త్ లో 10th క్లాస్ నుంచి మనకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఈ జన్మలో మనం 10th క్లాస్ పాస్ అవడానికి 10 ఇయర్స్ తీసుకుంటే నెక్స్ట్ బర్త్ లో 1 ఇయర్ లో 10 క్లాసెస్ కంప్లీట్ చేయగలము. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. 10 ఇయర్స్ పట్టిన 10 ఇయర్స్ పట్టి నేర్చుకొని మనం జ్ఞానాన్ని 10th క్లాస్ పాస్ అయ్యాం ఈ జన్మలో అనుకుందాం. అందుకని చాలా హోంవర్క్ చేసేసుకున్నాం. నెక్స్ట్ బర్త్ లో ఏమవుతుంది, ఈ 10 ఇయర్స్ జ్ఞానము 1 ఇయర్ లో లాగిచ్చేస్తాం. ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది మనలో. అది మనకి ఇక్కడ కంటిన్యూస్ గా రివిజన్ జరుగుతుంది అనమాట. శిరోదేవత దగ్గర నిత్య తృప్తత అమృత కిరణ్మయి అని కూడా చెప్పుకున్నాం. ఆఖరికి మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రసరిస్తున్న తేజోమయమైన సూర్యచంద్రాగ్నిమయమైన మూడింటికి మూలమైన ఒక మహా తేజస్సు పరిచితి ఒక స్తంభం వలె ప్రసరిస్తున్నది. దీనినే సన్నగా బిసతంతు తనీయసి వలె వెళ్తుందని కూడా భావన చేయొచ్చు మనం. అది కూడా చెప్పుకున్నాం. ఏంటంటే తామర తూడు అంటే ఒక లోటస్ ఫ్లవర్ ఉంది, ఆ లోటస్ ఫ్లవర్ కింద స్టెమ్ ఉంటుంది. ఆ స్టెమ్ ఎంత మృదువుగా మెత్తగా ఉంటుంది, ఒక గొట్టంలాగా ఉంటుంది. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, ఆ స్టెమ్ ని కట్ చేసి, అంటే ఇంకో రకాలైన పువ్వులు ఉండేవి, ఆ దానికి కూడా ఇలా స్టెమ్లు ఉండేవి. ఆ స్టెమ్ ని ఈ సోప్ వాటర్ లో ఇలా ముంచేసి ఇలా ఉదితే బుడగలు బుడగలు వచ్చేవి. అవి చూసి ఎంజాయ్ చేసేవాళ్ళం కదా. అలాంటి స్టెమ్ ఉంటుంది మనకి, మన వెన్నెముకలో. ఆ స్టెమ్ లో కిందకి పైకి కుండలిని శక్తి అలా తిరుగుతూ ఉంటుందట. అది చెప్తున్నారు. అందుకని బిసతంతు తనీయసి అనే అద్భుతమైన నామం మనకిచ్చారు. అలా వెళ్తుందని భావన చేయవచ్చు. దానికి ఇప్పుడు చెప్పిన మంత్రానికి ఎలా సమన్వయంతో పరిశీలించుకోవచ్చు. తర్వాత ఆ, ఫాలస్త ఇంద్రధను ప్రభా దగ్గర నేత్రదేవి చెప్పబడుతుంది. కరన్యాసం చేసేటప్పుడు నేత్రత్రయాయ ఓషట్ అన్నప్పుడు పాల భాగాన్ని చూపిస్తాం, అది నేత్రశక్తి. నేత్రదేవితో కలిసి ఉండే అమ్మవారి శక్తి అలుప్తత. ఇందాక కూడా మనం లలితా సహస్రనామం చేసేటప్పుడు అంగన్యాస కరన్యాసాలు చదివారు, అవసరం లేదు. మనం మనం ఈ లలితా సహస్రనామం క్లాసెస్ లో చేసినప్పుడు ఫలశ్రుతి కూడా ఒక శ్లోకం చెప్పేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఉమాయి నమః అని చెప్పేసుకుంటే సరిపోతుంది 10 సార్లు. ఆ తర్వాత ఇది మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూనే ఉన్నాం. అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనం అది చదువుకునేటప్పుడు కొంచెం మనకి ఆ డివోషనల్ ఇది వచ్చేసి మన డీటెయిల్డ్ గా వెళ్ళాలి అనిపిస్తుంది. బట్ ఫైన్, ఎందుకంటే మనకి టైం కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి అంగన్యాస కరన్యాసాలు అవసరం లేకుండా మనం లలితా సహస్రం స్టార్ట్ చేసి చివరిలో శ్రీరామ రామ రామేతి రమే అది చెప్పేసుకొని చివరిలో శ్లోకంతో క్లోజ్ చేసుకోవచ్చు. ఫలశ్రుతి బదులు మనం యదక్షర పదభ్రష్టం చదివేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఫలశ్రుతి అంటే ఏం లేదు, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది లలితా సహస్ర పారాయణ, అది తెలుసు కదా మనకి. దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మనకి ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇవన్నీ ఆ, అంగన్యాస కరన్యాసాలు అనేది జస్ట్ బై చదవటం కాకుండా అది నేర్చుకోవాలి. అది నేర్చుకొని ఆ ప్రకారం చదివితే చేస్తే ఆ శక్తిని మన శరీరంలో బంధించవచ్చు. మన ఆరాలో మన వీటిలో ఆ శక్తిని మనం ఉంచుకోవచ్చు.
అది ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తేనే అది మనకి కరెక్ట్ గా ఉపయోగపడుతుంది. ఆ. సో త్రికోణాంతర దీపిక దగ్గర అష్టశక్తి ఉందని చెప్పారు. దీనిని అష్టదేవి అంటారు. అనంతత అనబడే అమ్మవారి శక్తి అక్కడ సమన్వయింపబడుతుంది. ప్రథమ కూటం త్రికోణాంతర దీపిక ధ్యానించినప్పుడు అష్టదేవి అంటే అనంత శక్తి, హృదయం దగ్గర హృదయదేవి, సర్వజ్ఞతా శక్తి, ఫాలం దగ్గర నేత్రదేవి, అలుప్తతా శక్తి, శిరస్సు దగ్గర శిరోదేవి, నిత్య తృప్తతా శక్తి అని భావన చేసుకోవాల్సిన అంశాలు. ఈ విధంగా ఉపాసన పద్ధతులు చెప్పిన తర్వాత నామాలైన దాక్షాయిని, దైత్యహంత్రి, దక్షయజ్ఞ వినాశిని అమ్మవారి లీలా వైభవాన్ని కూడా శ్రీ విద్యతో ఎలా అన్వయించుకోవచ్చో చెప్తున్నారు. సో ఇందులో మనకి మాక్సిమం కవర్ చేశారు. మళ్ళీ మళ్ళీ మనల్ని రివిజన్ చేసుకునేటట్టుగా, అంటే ఇప్పుడు ఏం చేస్తారు, 10th క్లాసు ఇంటర్మీడియట్ వీళ్ళకి డిసెంబర్ కల్లా ఆ, వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇంక జనవరి నుంచి మార్చి వరకు రివిజన్ చేయిస్తూ ఉంటారు. అలాగే మనకి సబ్జెక్ట్ అయిపోయిందని ఇవన్నీ తెలిసినవే అయినా బాగా రివిజన్ చేసుకుంటూ ఉంటే ఆ సబ్ కాన్షియస్ మీద అది ఆ జ్ఞానము అలాగా పేస్ట్ అవ్వబడితే అది మనకి రాబోయే జన్మలకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాక్షాయణి శ్రీ దాక్షాయణ్యే నమ, దైత్యహంత్రి శ్రీ దైత్యహంత్రే నమ, దక్షయజ్ఞ వినాశిని శ్రీ దక్షయజ్ఞ వినాశిన్యే నమ. దాక్షాయణి అంటే దక్షుని దక్షుని పుత్రిక అని అర్థము. దక్షుని పుత్రికగా దక్షయజ్ఞ వినాశనం చేసింది. తండ్రికి కూతురిగా పుట్టి తండ్రి చేసే చెడ్డ పనిని దెబ్బతీసింది. దీంతో అమ్మవారి కథంతా కనపడుతుంది. దక్ష ప్రజాపతి బ్రహ్మ వద్దకు వెళ్ళి, ప్రజాపతిగా నా పనిని చక్కగా చేసేటట్లు అనుగ్రహించు అంటే, శక్తి లేనిది నువ్వు పనిచేయలేవు కనుక శక్తిని ఉపాసించమని మొదట బ్రహ్మ చెప్పారు. అప్పుడు దక్షుడు శక్తిని ఉపాసిస్తాడు. ఏంటి, దాక్షాయిని, దైత్యహంత్రి, దక్ష యజ్ఞ వినాశిని ఈ మూడు నామాలు మనం స్మరించుకునేటప్పుడు దక్షుడి యొక్క ఆ కథని మనకి అర్థం చేసుకోవాలి. దాన్ని ఎలా మనం అన్వయించుకోవచ్చో చూసుకోవాలి. నాకు సత్సంతానం కలగాలి అనుకుంటాడు, సత్సంతానం ఇస్తుంది. దక్షుని బుద్ధి అమ్మవారికి తెలుసు. దక్షునికి శివుడు అంటే పడదు, అమ్మవారికి ఆ విషయం తెలుసు. అయినా కూడా కరెక్ట్ గా ప్రేయర్ చేశాడు కాబట్టి ఆయనకి ఇస్తుంది, వరాలు ఇస్తుంది. సృష్టిని విస్తరింపజేయవలసిన వారిలో దక్షుడు ఒకడు. ఈ దక్ష ప్రజాపతికి ఒక రోల్ ఆల్రెడీ ఇవ్వబడి ఉంది. బ్రహ్మ ఆ సృష్టిని విస్తరించాలి కాబట్టి ఆయనకి ఇవ్వాల్సినవి ఇచ్చేయాలి. కానీ ఆయనకి శివుడు అంటే పడదు. కానీ ఆయనకి రోల్ కరెక్ట్ గా చెయ్యాలి కాబట్టి పరమేశ్వరుడు లయకారుడు కనుక దక్షుడు విస్తరింపజేసిన సృష్టి అంతా పరమేశ్వరుడు లయం చేసేస్తాడనే భావం, ఇది పూర్తిగా అజ్ఞానమే. ఈ అజ్ఞాన భావంతో దక్షుడు ఉన్నాడు. దక్షుడు ఏమనుకుంటాడు, నేను కష్టపడి సృష్టి చేస్తే ఈ శివుడు వచ్చి లయం చేసేస్తున్నాడు రా బాబు, అందుకని నాకు ఆయన మీద పెద్ద మంచి భావం లేదు అనుకుంటాడు. కొంతకాలానికి ఆయన అమ్మవారిని ప్రార్థించి పుత్రిగా పొందాలన్న సంగతి మర్చిపోయాడు. మనిషికి అలవాటు అనేది ఒక ప్రమాదం. మహాపురుషులైనా మనకి అలవాటు అయిపోతారు, వారికి మామూలుగా కనిపిస్తారు. అద్భుతాలు అలవాటు అయిపోతే మామూలు అయిపోతాయి. ఇది ఒక్కొక్కప్పుడు మహాప్రమాదం. ఏమవుతుంది, కృష్ణుడితో చిన్నప్పటి నుంచి ఆడుకొని కృష్ణుడిని ఒక ఫ్రెండ్ గా చూసేసి ఆయనలో ఉన్న యోగిని చూడటం మర్చిపోతాం. మర్చిపోయి ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన మర్చిపోతాం. ఆహా, నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, చాలా క్లోజ్ గా ఉన్నాడు, ఏం పర్వాలేదు అనుకుంటాం. అలాగే ఈ అమ్మవారికి ఆయన పూజ చేసి 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 అలవాటైపోయి అమ్మవారిని లైట్ గా తీసుకున్నాడు. అమ్మవారిని లైట్ గా తీసుకోవడం అంటే ఏంటి అంటే, ఆ, ఒక రకమైన నెగ్లిజెన్స్ అయిపోయింది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళిపోతున్నాడు. అది చాలా ప్రమాదము. సాక్షాత్ పరాశక్తి కూతురిగా వస్తే
సాక్షాత్తు పరాశక్తి కూతురిగా వస్తే సామాన్య ధోరణిలో క్రమక్రమంగా నా కూతురేగా, నేను చెప్పినట్టు వింటుంది అనుకున్నాడు. పరాశక్తి కుమార్తె అనగానే తన అధీనం అనుకున్నాడు. ఆవిడ మహామాయ కనుక ఆయనకు అలాగే కనపడింది. దక్షిణ బుద్ధి తెలిసిన అమ్మవారు దక్షిణతో, నేను నీకు సంతానంగా వస్తే నన్ను శివునికి ఇచ్చి పెళ్లి చేయాలని ముందే చెప్తుంది. ముందే కండిషన్ పెట్టింది ఈ సంగతి తెలిసి. సరేలే అప్పుడు చూద్దాంలే అని ఆయన ఓకే అన్నాడు. అమ్మవారిని ప్రార్థించాడు, అమ్మవారిని అడిగాడు. నువ్వు నా కూతురుగా రావాలనుకున్నాడు. సరే వస్తే మాత్రం శివుడికే పెళ్లి చేయాలని చెప్పింది ఆవిడ. ఓకేలే అనుకున్నాడు. దక్షుడు శివుడు లేని స్వయంవరం ఏర్పాటు చేశాట. ఏం చేసింది ఆవిడ? పరమేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా అని శూన్యంలో చూసి ఓం నమ శివాయ అని చెప్పి దండ వేసేసిందట. ఆ దండని పరమేశ్వరుని పిలవలేదు కదా, కానీ ఆయన అంతటా ఉన్నాడు కదా, ఆ దండను స్వీకరించి వెళ్ళిపోతాడు. ఇది దక్షుడి యొక్క ఆ స్టోరీ అందరూ మనకు తెలుసు అనుకుంటాం, కానీ ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సాధనాత్మకమైన అర్థం వివరిస్తున్నారు మనకి. ఆ తర్వాత దక్షుడికి తీవ్రమైన బాధ కలుగుతుంది. అబ్బా, నేను ఇంత కష్టపడి పెంచి ఇంత పెద్దదాన్ని చేసి చివరికి నాకు ఇష్టం లేని పరమేశ్వరుడిని పెళ్లి చేసుకుందాను నా కూతురు అంటే అహంకారం పెరిగిపోయింది అనమాట. వాడు మర్చిపోయాడు పూర్తిగా సాధన వల్ల అమ్మవారు పుట్టింది, కండిషన్ పెట్టింది అనేది మర్చిపోయాడు. ఏం చేస్తాడు? ఎట్లయినా సరే శివుడిని మనము అవమానం చేయాలి. వాడి అహంకారం అప్పటికి కంట్రోల్ అవుతుంది అనుకొని ఏం చేశాడు? దక్షుడు శాస్త్ర విరుద్ధంగా ఈశ్వరుడు లేని యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి వెళ్ళిన వారు దేవతలే అయినా బుద్ధులన్నీ అసురీ బుద్ధులై అవి లోకానికి ప్రమాదకరం కనుక దాక్షాయణిగా పుట్టినప్పటికీ వారిలో పుట్టిన దైత్య బుద్ధులని నశింపజేయడానికి అమ్మవారు బయలుదేరింది. కాబట్టి దైత్యహంత్రి అన్నారు. అలా వెళ్ళి అమ్మవారు ఏం చేశారు? దక్ష యజ్ఞ వినాశిని. అందుకనే ఏమైంది ఇక్కడ? మూడు మూడు దాక్షాయణి, దైత్యహంత్రి, దక్ష యజ్ఞ వినాశిని మూడు ఆ మనకి ఆ ఒక మంత్రాలుగా వచ్చినాయి. శ్రీ దాక్షాయణ్యే నమః, శ్రీ దైత్యహంత్రై నమః, శ్రీ దక్ష యజ్ఞ వినాశిన్యే నమః. కొంచెం జాగ్రత్తగా కథ పరిశీలిస్తే దక్ష యజ్ఞం విధ్వంసం చేసింది వీరభద్రుడో అమ్మవారో తెలుస్తుంది. అమ్మవారు దక్షునికి బుద్ధి చెప్దామని వెళ్ళింది, ఆయన వినలేదు. యోగాగ్నిలో అమ్మవారి శరీరాన్ని త్యజించిందే తప్ప అమ్మవారిని దక్ష యజ్ఞ వినాశిని అనవచ్చా? ఇది మొత్తం అమ్మవారే చేసిందన్నారు. దక్ష యజ్ఞం జరుగుతుంటే అక్కడ శాంతి లేకుండా అటు ఇటు తిరుగుతున్న నారదుడు యజ్ఞం సజావుగా జరగకూడదని తిన్నగా కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడికి ఆ విషయానికి చెప్తే ఆయన ఏమి పట్టనట్టు కూర్చున్నాడు. నిన్ను అవమానించాలనే ఇంకా ఈయన ఏం చేస్తాడు? నారదుడు ఇంకా పుల్ల వేస్తాడు. పరమేశ్వరుడు యోగీశ్వరేశ్వరుడు, ఆయనకి నింద లేదు, ప్రశంస లేదు. ఈయనతో లాభం లేదనుకొని వచ్చిన పని కావడం లేదని తిన్నగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. పరమేశ్వరుడికి నాకేంట్రా బాబు, వాడు ఏం చేసుకుంటే నాకేంటి, నాకు వచ్చేదా పెట్టేదా, నేను ఒక స్టేజ్ లో ఉన్నాను, నేను యోగులకే ఈశ్వరుడిని, నాకు అందరూ సమానమే, మంచివాళ్ళు సమానమే, చెడ్డవాళ్ళు సమానమే, నువ్వు ఇలాంటి పుల్లలు పెట్టి నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు పో అన్నాడు నారదుడిని. ఈ నారదుడు ఏమనుకుంటున్నాడు? ఏంద్రా బాబు ఈయన, ఎంత చెప్పినా ఈయన అసలు కదలడు వదలడు, అసలు ఈయనకి ఏం చేయడు. అంటే నారదుడి ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ ఏదో జరగాల్సినది, ఒక సృష్టికి విరుద్ధమైనది జరుగుతోంది. అది ఆయన దాన్ని ఆపే శక్తి ఆయనకు ఉందో లేదో ఎప్పుడు ఉండదు, కానీ ఎవరి చేత చేయించాలో తెలుసు, ఎవరు చేయకూడదో తెలుసు. ఆయన ఎప్పుడు తన శక్తులు ప్రదర్శించాలి. ఆయన నారదుడు విష్ణు స్వరూపుడే. ఆయన తలుచుకుంటే ఆయనే చేయగలడు, కానీ సృష్టికి ఆ అనుకూలంగా ప్రవర్తిస్తాడు. ఎవరు ఎక్కడ ఏ ప్లేస్ లో ఏ జాబ్ ఇవ్వబడిందో ఆయన దగ్గర కంప్లీట్ ఆఫీస్ ఆర్డర్ ఉంటుంది. అమ్మవారి గాని అమ్మవారి పైన ఉన్న శక్తి గాని, అందుకనే నారదుడు గొప్పవాడు. ఎవరు ఎక్కడ ఏ ప్లేస్ లో ఎలా యాక్ట్ చేయాలో ఆయన దగ్గర ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఉంటుంది, ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ కి అగేన్స్ట్ గా ఎవడైనా ఏదైనా చేశాడనికి ఏమండి, ఈయన వైరస్ వేస్తుంటాడు అక్కడ. దేవుళ్ళకి వేస్తాడు, రాక్షసులకి వేస్తాడు, ఏమన్నా వేస్తాడు, వెంటనే ఆ ప్రోగ్రామ్ కరెక్ట్ గా లైన్ లోకి వచ్చేస్తుంది. వెళ్తాడు పరమేశ్వరు దగ్గరికి వెళ్తాడు, ఈయన వినట్లేదురా బాబు అనుకొని అప్పుడు ఏం చేస్తాడు? అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అమ్మవారు అమ్మవారు ఏం చేస్తాడు?
శివుడిని నిందిస్తే శివుడు ఏమీ చేయడు, కానీ ప్రకృతి శిక్షిస్తుంది. అది అర్థం చేసుకోండి. మనం మనం కూడా ఎవరినైనా మన వాళ్ళని, మనల్ని కూడా ఎవరైనా ఎవరైనా తప్పుగా నిందిస్తే, ఎవరైనా గట్టిగా మాట్లాడితే, ఏదైనా తిట్టారనుకోండి, యోగులు ఏం చేస్తారు? ఏమి పట్టించుకోనట్టుగా ఉంటారు. మనకేమనిపిస్తుంది, అబ్బా వీరికి ఏం తెలియదు, కానీ ప్రకృతి స్పందిస్తుంది. ప్రకృతి ఎందుకు స్పందిస్తుందంటే యోగుల్ని తన పిల్లలుగా చూసుకుంటుంది ప్రకృతి. ఇప్పుడు మీ మీ మన పిల్లలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటుంటారు, అరుచుకుంటుంటారు, చేసుకుంటుంటారు, ఆడుకుంటుంటారు, తీర్చుకుంటుంటారు. వినే తల్లిదండ్రులకి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, అరే ఏందా బాబు వీళ్ళు ఇలా తిట్టుకుంటున్నారు, కొరుచుకుంటున్నారు. వాడిని పిలిచి పక్కన మన మన పిల్లల ఫ్రెండ్ పిలిచి, అరే ఏందిరా మా అబ్బాయిని, ఏందిరా మా అమ్మాయిని అలా అంటాం ఏంటమ్మా అని అంటాం. మన పిల్లలు వచ్చి అంటారు, అమ్మ ఫ్రెండ్షిప్ లో అంతా పర్వాలేదులే, ఏ పర్వాలేదు, నేను అంటాం అది అంటాం అనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా శివుడిని ఎవరైనా ఏమన్నా అంటే శివుడికి ఏమనిపించదు, ప్రకృతి స్పందిస్తుంది అన్నమాట. ఆ ప్రకృతి స్పందించడమే పెద్ద రహస్యము. అందుకనే మనము ప్రకృతికి భయపడాలి, మనుషులకు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. ప్రకృతిలో గురువు ఉంటాడు. ప్రకృతి ప్రతి సెకండ్ రికార్డ్ చేస్తుంటుంది. గురువు ప్రతి సెకండ్ మన యాక్షన్స్ రికార్డ్ చేస్తుంటుంది. మన చుట్టుపక్కల మనుషులు ఉన్నా లేకపోయినా మనల్ని 24 గంటలు చూసేది ప్రకృతే. కాబట్టి మనం 24 గంటలు మనల్ని గురువు చూస్తున్నాడు అనే ధ్యాస గనక మనకి ఉంటే మనం ఎప్పుడు తప్పులు చెయ్యము. అది రహస్యం. సరే, కళ్యాణం అంతా ఒక 3 నామాల్లో చూపించాడు. ఎంతో నిగ్రహంగా తిరుగుతున్న రామచంద్రమూర్తికి కూడా సీతమ్మని రావణాసుడు తీసుకుపోగానే మహాకోపం వచ్చింది. నేను వెళ్తే గాని రాముడు బాణాన్ని సంధించడని సీతమ్మ వెళ్ళింది. సరిగ్గా పరిశీలిస్తే సతీశివుల కథే సీతారాముల కథ. చూడండి ఎంత చక్కగా ఆయన కంపేర్ చేశాడు. సీతారాముల కథ, సతీ శివుడు కథ ఒకటేట. దక్ష యజ్ఞంలో ఉన్న అసలైన అర్థం పరిశీలిస్తే ఆయన పేరు దక్షుడు. దక్షత అంటే సమర్థత, కానీ నిజానికి దక్షుడు కాదు, దక్షుడు అని అనుకునేవాడు. పరమేశ్వరుడు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే సమర్థతే. దక్షుడు నేను సమర్థుడు అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు? నాకంతా తెలుసు అనుకున్నాడు. నాకంతా తెలుసు అనుకున్నవాడు ఎవడు బాగుపడలే ఈ రోజు కూడా. ఒకానొక సుకృతం వల్ల అమ్మవారి శక్తి అనగా ప్రకృతి అనుకూలిస్తుంది. ప్రకృతి ఈశ్వరుని శక్తి అని దక్షుడు మర్చిపోతే నేను ఆయన శక్తిని అని రుజువు చేస్తుంది. అందుకనే మనం కూడా అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని సమానంగా మనం పూజించగలిగితేనే ఇద్దరూ సమానంగా పలుకుతారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆధునిక నాగరికత దక్ష యజ్ఞమే. ఏం చేస్తున్నాము? ఆధునిక నాగరిక ఇప్పుడు మోడర్న్ లివింగ్ లో మనకి ఏది కావాలో అది తయారు చేసుకుంటున్నాము, ప్రకృతిని పక్కన పెట్టేసాం. ఎట్లా పడితే అట్లా చెట్లను కొట్టేస్తున్నాము, నదులను ఆపేస్తున్నాము, సముద్రాలని పొల్యూట్ చేసేస్తున్నాము, ఎయిర్ ని పొల్యూట్ చేసేస్తున్నాము. ఏం చేస్తుంది ప్రకృతి? కోపం వస్తుంది. కోపం వచ్చి అది ఎర్త్ క్వేక్స్ రూపంలో, సునామీ రూపంలో వస్తుంది. పరమేశ్వరుడు ఏమి చేయట, ఆ ప్రకృతే క్షోభిస్తుంది. అందుకనే భగవంతుడు ఏమి చేయడు, ఎందుకు చూస్తున్నాడు అంటే, ఇలాంటి పనులు చేస్తున్నందుకే చూస్తూ నిలబెడతాడు. దాక్షాయణి అనే మాటకి మరో అద్భుతమైన భావము. దర్శపూర్ణ మాసయోహో ఆవృత్తి దాక్షాయణ యజ్ఞ పదే నోచ్యతే తర్రూప. దాక్షాయణం అని ఒక యజ్ఞానికి పేరు. అది దర్శపూర్ణ మాస అని చేసే నిత్యాగ్ని కర్మల యొక్క ఆవృత్తి. దాక్షాయణి ఒక సంవత్సర స్వరూపమే దాక్షాయణి. యజ్ఞరూపిణి కనుకే అశాస్త్రీయమైన యజ్ఞాన్ని దెబ్బతీయడానికి వచ్చింది. అశాస్త్ర విహితం ఘోరం అన్నాడు గీతలో పరమాత్మ. యజంతే నామ యజ్ఞాస్తే దంకే నావిధి పూర్వకం. కొంతమంది దంభమాన మతంతో యజ్ఞాలనే పేరుతో అశాస్త్రములు ఆచరిస్తారు. అలా పడేస్తే ఇప్పటికైనా ఉద్ధరిస్తాడా? యజ్ఞద్రోహులు దైత్యులు, వారిని శిక్షించే రూపమే దైత్యహంత్రి, యజ్ఞరూపిణి, యజ్ఞ రక్షకురాలు అని కథ చెప్పుకున్నాం. తెలుసుకోవాల్సిన దర్శభావం గ్రహించుకున్నాం. దాక్షాయిణిత్వ పర్ణాయం రోహిణ్యాం తారకాసుచ. విశ్వనిఘంటువు ప్రకారము పార్వతి అనే అర్థమే కాక రోహిణి, అశ్విన్యాది నక్షత్ర రూపిణి అనే అర్థం కూడా ఉంది. తర్వాత నామాలు
దళాందో దళాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలముఖి. సో దీనికి పార్వతి అనే అర్థం కాక రోహిణి అశ్విన్యాది నక్షత్ర రూపిణి అనే నామం కూడా అర్థం ఉందిట. సరే, తర్వాత దరాందోళిత దీర్ఘాక్షి, శ్రీ దరాందోళిత దీర్ఘాక్షై నమః. దర అంటే అరవిరిసిన, అంటే బాగా విచ్చుకొనిన, కొంచెము అని అర్థం. ఆందోళిత అంటే కదులుతున్నా అని అర్థం. కొంచెముగా కదులుతున్నా పొడవైన కళ్ళు గల తల్లి. కళ్ళ గురించి, అమ్మవారి కళ్ళ గురించి ఇంతకుముందు మనం విస్తృతంగా చెప్పుకున్నాం. మొన్న ఈ మధ్య చాగంటి వారి వీడియోలో కూడా చెప్పుకున్న అమ్మవారి కళ్ళల్లోంచే అసలు మొత్తం ఆ కాంతి వస్తుందట. ఆ కాంతి వల్లే ప్రపంచం నడుస్తుందట, అలా చెప్పారు. అలాంటి కళ్ళని అందుకనే కొంతమంది ఇప్పుడు సత్యసాయిబాబా శిష్యులు, షిరిడి సాయిబాబా శిష్యులు కేవలం ఆయన కళ్ళ వరకే ఫోటో తీసి పెట్టుకుంటారు. అది దిష్టి పోతుంది అన్నట్టుగా. ఆ మనం మామూలుగా దిష్టి బొమ్మలు అన్ని పెట్టుకుంటాం, కళ్ళ బొమ్మ, రాక్షసుల బొమ్మ. దాని బదులు షిరిడి సాయిబాబా కళ్ళ ఫోటోలు, సత్యసాయిబాబా కళ్ళ ఫోటోలు మాత్రమే పెట్టుకుంటాం. అలాగే మనకి ఇష్టమైన వాళ్ళ ఎవరైనా మనం కళ్ళ ఫోటోలు పెట్టుకున్నాం అనుకోండి, ఆ కళ్ళు మనల్ని ఎప్పుడు చూస్తూ ఉన్నాయి అనే భావన మనకు కలుగుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. అలాగా ఆవిడ కళ్ళుట కొంచెంగా కదులుతున్న పొడవైన కళ్ళు గల తల్లి అని అర్థం. అలా కదలడంలో విలాసం కనబడుతుంది. అటు ఇటు కదలడాన్ని ఆందోళిత అంటారు. అమ్మవారి కన్నులు చాలా పొడవైనవి. అమ్మవారి ప్రపంచం అంతటిని ఆ దిక్కు నుండి ఈ దిక్కు వరకు ఒకసారి గమనించుకుంటోంది. విశాలమైన నేత్రాలతో చూస్తున్నది అనే భావన చేయాలి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ప్రకృతి చూస్తోంది మనల్ని అని. మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో అమ్మవారు చూస్తున్నారని అర్థమవుతుంది. సూర్యుడు అమ్మవారి యొక్క నేత్రమే, చంద్రుడు కూడా అమ్మవారి యొక్క నేత్రమే, అగ్ని కూడా అమ్మవారి యొక్క నేత్రమే. అది మనం అర్థం చేసుకోవాలి. అమ్మా నీ చూపులు, శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు, అమ్మా నీ చూపులు చాలా దీర్ఘమైనవి, ఎక్కడికైనా వెళ్ళగలవు. నేను దూరంగా ఉన్న మాట వాస్తవమే. పాపకర్ణుని గనక అజ్ఞాన దోషం చేత నీకు దూరంగా ఉన్నాను తల్లి. నేను ఎంత దూరంగా ఉన్నా నీ చూపు ప్రసరించగలదు కనుక నాపై నీ కటాక్షం ప్రసరింపజేయి తల్లి. మనందరి బదులు శంకరాచార్యులు ఒక మంచి ప్రేయర్ తయారు చేసేసాడు. అమ్మా నాకు ఏమి తెలియదు, అజ్ఞానురాల్ని అయినా నాకు ఏమి తెలియకపోయినా నీకు నా మీద ఎంతో ప్రేమ ఉన్నది, అది నాకు తెలుసు. నాకు నీ మీద అంత భక్తి ఉన్నది. నీవేమిటో నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను దూరంగా ఉన్నాను అనుకున్నా, దగ్గరగా ఉన్నాను అనుకున్నా, నన్ను ఎప్పుడూ చూస్తుండు తల్లి. నాకు నువ్వు నీ బ్లెస్సింగ్స్ కావాలి. నాతో పాటు నా యొక్క మానవాళికి కూడా నీ బ్లెస్సింగ్స్ కావాలి. మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా కాపాడుకో తల్లి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అదే ఈ నామానికి అర్థము. ఎలాంటి చూపు అంటే దరదళిత నీలోత్పల రుచ, అరవిరిసిన నల్లని కలువ వంటి కన్నులలోంచి నీ చల్లని చూపు నా పై ప్రసరింపచేయు తల్లి. ఆమె కళ్ళు ఎలా ఉంటాయట, నల్లని కలువ ఉంటాయట. తనకి నష్టం లేకుండా ఒకరికి గొప్పలాగా ఇవ్వటం కంటే పుణ్యం ఏముంటుంది? ఆ చూపు ప్రసరిస్తే నేను ధన్యుణ్ణి అవుతాను. నీకు ఇసుమంత కూడా హాని లేదమ్మా. గొప్ప యోగుల మీద, సాధకుల మీద ప్రసరించవలసిన నా చూపుని ఇంత దూరంగా ఉన్న నీ మీద ఎలా ప్రసరిస్తానంటే, అలా అనకమ్మా. చంద్రకాంతి మేడ మీద అడవుల్లో ఒకేలా ప్రసరిస్తుంది కదా తల్లి. అలాగే యోగుల మీద ప్రసరిస్తున్న నీ చూపు ఈ అయోగ్యుని మీద కూడా ప్రసరింపజేస్తే ధన్యుడినైపోతానమ్మా అని అంటున్నారు. ఎవరు? శంకరాచార్యులు అంటున్నారు. శంకరాచార్యులే తనని తాను అయోగ్యుడిగా అనుకొని అమ్మవారిని ఎలా ప్రార్థిస్తున్నారు అంటే, ఇంక మనమేమనుకోవాలి? మనం కూడా అలాగే ఆర్తిగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అమ్మవారు మన వైపు చూస్తారు. దరాందోళిత దీర్ఘాక్షి అన్నప్పుడు ఆ శ్లోకాన్ని ఒకసారి భావన చేసుకోవాలి. ఇక్కడ దరదళిత, ఇక్కడ దరాందోళిత, అక్కడ దరదళిత, ఇక్కడ దరాందోళిత. అమ్మ చూపు కదులుతోంది. విశాల నేత్రాలతో పాటు ఎంత దూరమైనా తన చూపుల కాంతుల్ని ప్రసరింపచేస్తున్న తల్లి. తర్వాత దరహాసోజ్వలన్ముఖి, శ్రీ దరహాసోజ్వలన్ముఖ్యై నమః. దరహాసంతో గొప్పగా ప్రకాశిస్తున్న ముఖము కలది. మన అమ్మవారి నఖశిఖ పర్యంతము మనం చూసినప్పుడు కూడా అమ్మవారు ఇచ్చే ఆ స్మైల్ వల్ల ఒక పన్ను బయటికి వస్తుందంట. ఆ పన్ను అలాగా అదొక స్పార్క్ వస్తుంది, అంతే, ఒక లైట్ వస్తుంది. ఆ లైట్ వల్లే మొత్తము బ్రహ్మాండంగా ఉంటుంది, మనకి సరిపోతుంది అని చెప్తున్నారు. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి అన్నప్పుడు అందులో
ధర, అక్షి అనే వాటిల్లో బీజాక్షరాలు ఉన్నాయి. ఉజ్వలన్ముఖి అనే దానిలో జ్వాలాముఖి మంత్ర రహస్యం దాగి ఉంది. ఒక సిద్ధ పురుషుడైతే దీని నుండి వచ్చిన బీజ మంత్రాలలో తో జ్వాలాముఖి మంత్రాన్ని ఉద్ధరించి చూపించాడు. అదేంటో చెప్పలేదు, ఆ పేరు కూడా చెప్పలేదు. ఓకే, ఆ మనకి కావాల్సినవి ఉన్నాయి కాబట్టి మనకి సరిపోతుంది. మనకి తెలియకుండానే ఇందులో జ్వాలాముఖి దేవిని స్మరించుకుంటున్నాం. జ్వాల అంటే ప్రకాశిస్తున్నా అని అర్థం. అమ్మవారి చూపు, నవ్వు మనకి చాలు. జ్ఞాన ప్రకాశమే ఉజ్వల ఆ నగుమోము అని చెప్తున్నారు. నగుమోము అంటే చక్కగా నవ్వుతున్న ఫేస్ ఉన్న, మొహము ఉన్న తల్లి అని కదా. కాబట్టి అలా అర్థం చేసుకుంటాము. తర్వాత గురుమూర్తి, శ్రీ గురుమూర్తి అయిన పరమేశ్వరియే అసలు గురువు. సో పరమేశ్వరియే అసలు గురువు. మన గురువులు కూడా అమ్మ రూపమే. అమ్మ మనల్ని అనుగ్రహించడం కోసం గురుమూర్తి ధరించి వచ్చింది. గురువులో కనబడుతున్నదంతా అమ్మ కారణమే. గురువుకి అమ్మకి భేదం ఎలా లేదో చెప్తూ, యథా ఘటశ్చ కలశః కుంభశ్చైకార్ధవాచకాః తదా మంతో దేవతా చ గురుశ్చైనాకార్ధ వాచకాః అన్నారు. కుండకి ఘటము, కలశము, కుంభము అని మూడు పేర్లు ఎలాగైతే చెప్పారో, అలాగే ఒక్క అమ్మనే మంత్రము, దేవత, గురువు అంటారు. అమ్మవారు గురు స్వరూపము, గురువు యొక్క అమ్మ స్వరూపము. సో అమ్మైనా గురువైనా ఒకటే అని చెప్తున్నారు. ఈ పరంపర గురుతత్వాన్నంతటినీ తాను మోసుకు వచ్చిన మనకి ఇచ్చిన గురువు ఉంటారే, ఆయన అమ్మవారి అసలు స్వరూపంగా భావించి ఆరాధించాలి. అందుకనే మనము ఆ గురువు గారిని, పూజ గురువు గారిని, మాస్టర్ని మనకి అమ్మ స్వరూపంగా, గురు స్వరూపంగా మనం అందరము పూజించుకున్నాము. గుకారః సవితృప్తోక్తో రుకారో జ్ఞానవాచక బ్రహ్మజ్ఞానైక రూపత్వాత్ గురురిత్య విధీయతే. గురుకారము అంటే సత్, రుకారము అంటే జ్ఞానము. బ్రహ్మజ్ఞాన స్వరూపుడే గురువు. ఈ తత్వమే లలితాంబ. ఇది మనం అర్థం చేసుకుంటాము. అంధకారాన్ని విస్తరింపజేసేవారు గురువు అని శక్తి రహస్యము. సర్వావస్థల్లోనూ ఆ జగదాంబ తత్వంతో లేదా ఏ విద్యను మనకి ఇస్తున్నారో ఆ విద్యతో తాదాత్మ్యం చెంది ఉన్న వారే గురువులు అవుతారు. వారి లక్ష్యం ఎప్పుడు అటే ఉంటుంది. సాక్షాత్తు అమ్మవారే ఒకసారి గురుమూర్తిగా వచ్చారు. ఒకప్పుడు ఇంద్రునికి అమ్మవారి దివ్యాకాశంలో కనపడి శ్రీ విద్యను బోధించారు. ఇది మనకి సామవేదంలో కేనోపనిషత్తుగా చెప్పబడి ఉన్నది. శ్రీ విద్య అక్కడ పల్లవించింది. చిదేక రసరూపిణిగా చాందోగ్యోపనిషత్తులో దర్శనమిచ్చింది. తైత్తరీయంలో ఎతో ఎతో వా ఇమాని భూతాని జాయంతే అని గోచరించింది. ఉపనిషత్తులు అన్నింటిలోనూ గ్రహించినదే శ్రీ విద్య. అందుకే అది ఆత్మ విద్య, మహావిద్య. ఆ తల్లే స్పష్టంగా, స్వచ్ఛంగా ఇంద్రాది దేవతలకు, హిమవంతులకు బ్రహ్మ విద్యను బోధించింది. ఈ కథంతా దేవి భాగవతంలో ఉంది. కాబట్టి మనం దేవి భాగవతం కూడా మనం చదువుకున్నాము. అమ్మవారు దాక్షాయణిగా తను చాలించిన తర్వాత తిరిగి మేనా హిమవంతులకి కుమార్తెగా వచ్చింది. వారితో సహా దేవతలందరూ తపస్సు చేశారు. ఆవిడే పార్వతి. అమ్మ తన దివ్య స్వరూపాన్ని చూపించి మేనా హిమవంతులకు పుత్రికగా వస్తానని చెప్తూ వారికి కొన్ని అధ్యాయాలు గీతను బోధించింది. దానిని దేవి గీత అని అంటారు. అది దేవి భాగవతంలో ప్రశస్తమైన బ్రహ్మ విద్యా శాస్త్రము. దేవి గీత అని కూడా ఉంటున్నది. అమ్మవారు సతీ సమాగమైన తర్వాత మళ్ళీ పార్వతిగా పుట్టాలి కదా. అందుకని ఏం చేస్తుంది, మేనా హిమవత్ పర్వతాలను, మేనా హిమవంతులు అని తల్లిదండ్రులు చూజ్ చేసుకొని వాళ్ళకి ముందు శ్రీ విద్య నేర్పిస్తుంది. తర్వాత పుడుతుంది ఆవిడ. అది అర్థం చేసుకోండి. మనం అంటే పుట్టక ముందే తన తల్లిదండ్రులను చూజ్ చేసుకొని అమ్మవారు వాళ్ళకి ముందు శ్రీ విద్య నేర్పించి తర్వాత పుడుతుంది. ఎందుకంటే ఆ ఇవి వీళ్ళు ఈవిడ శ్రీ విద్య నేర్పించేప్పుడు వాళ్ళ జీన్స్ లోకి ఆ శ్రీ విద్య వెళ్ళిపోతుంది. వాళ్ళ ద్వారా పుట్టిన తల్లికి ఆ శ్రీ విద్యతోనే పుడుతుంది. అలా సైంటిఫిక్ గా చేసిన అద్భుతమైన సాధన ప్రక్రియ. తర్వాత గుణనిధి, శ్రీ గుణనిధయే నమః. గురువు ఎప్పుడు గుణనిధి అయి ఉండాలి. అమ్మవారు గురుమూర్తిగా వచ్చినప్పుడు గుణనిధిగా ఉంది. గుణము అంటే శిష్యునిపై వాత్సల్యం. గుణము అంటే ఏదో గుణాలు కాదు, శిష్యుడిపై వాత్సల్యం. గుణం అనే శబ్దానికి ఉపనిషత్తు చెప్తూ జ్ఞానికి గుణి అనాలి అని చెప్పింది. ప్రధానంగా జ్ఞానం ఉంటేనే గురువు అంటాం. గురువు అంటేనే ఒక పదవి కాదు, అది ఒక జ్ఞాన స్వరూపము.
గురువు గారు అంటారు, కానీ గురువు గారు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైతే మనకి ఆ జ్ఞాన స్వరూపంగా మనం ఎవరినైతే చూస్తామో, ఎవరి దగ్గర అయితే మనం జ్ఞానం మాత్రమే నేర్చుకోవాలని వెళ్తామో, వారే మనకి గురువు. అది అర్థం చేసుకోండి. అంటే గురువు ఆయన, అవతల వ్యక్తి ఎలా ఏం చేస్తున్నాడో మనకు సంబంధం లేదు. నువ్వు ఒక వ్యక్తి దగ్గర రెగ్యులర్ గా వెళ్తూ ఆయన దగ్గరికి ఆయనకి చెప్పి, నేను మీ దగ్గరికి జ్ఞానం కోసమే వస్తున్నానండి అని చెప్తే, ఆయన యాక్సెప్ట్ చేసి, రానైనా రెగ్యులర్ గా వస్తుండు, రా తల్లి రెగ్యులర్ గా వస్తుండు అని ఎప్పుడైతే చెప్తారో, అప్పుడు నిన్ను శిష్యుడిగా స్వీకరించినట్టు. అప్పుడు కూడా నీకు జ్ఞానమే ఇస్తాడు. తర్వాత ఏమవుతుంది, మొదట జ్ఞానం 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 అని అడుగుతాం, తర్వాత ఏదో కష్టాలు వస్తాయి, మనకి డబ్బులు కావాలని అడుగుతాం, ఆ ఆరోగ్యం కావాలని అడుగుతాం, పిల్లలకి మంచి రావాలని అడుగుతాం. తప్పు లేదు, కానీ మనం జ్ఞానం కావాలని గురువు దగ్గరికి వెళ్ళాము అనేది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయము. సుందరః సుముఖः స్వచ్ఛः సులభో బహుతంత్రవిత్ అసంశయః సంశయచ్ఛిన్నో చిన్నిరపేక్షో గురుర్మతః. గురు ఎలా ఉండాలో చెప్తున్నాడు. సుతరాం ఆదర్యతే ఇది సుందరః. చక్కగా ఆదర్శించే స్వభావం గురువు దగ్గర ఉండాలట. సుందరః సుముఖః, ఎప్పుడు ప్రసన్న భావంతో ఉండాలి, శిష్యుడికి అనుకూలంగా ఉండాలి. స్వచ్ఛః, నిష్కపటంగా ఉండాలి. సులభ, గురువు ఆ శిష్యానికి ఎప్పుడు గురువు శిష్యుడికి ఏ సందేహం వచ్చినా తీర్చగలిగేనంత సౌలభ్యంగా ఉండాలి, అంటే ఈజీలీ యాక్సెసిబుల్. తంత్రం అనగా శాస్త్రం అని ఇక్కడ అర్థం. బహుశాస్త్రాల యందు నేర్పరి అయి ఉండాలి. అతను గురువు అంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు, మనకి క్వాలిటీస్ చెప్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అసంశయ, తాను ఉపదేశించే విద్యలో ఆయనకు సందేహం ఉండకూడదు. ఇలా అనుకుంటున్నానని, ఇలా జరుగుతుంది, నాకు జరిగింది అని చెప్తాడు. అది నిజమైన గురువు. సందేహం పోగొట్టగలిగే వాళ్ళ ఉండాలి. నిరపేక్షగా, ఏది ఆపేక్షించకుండా ఉండాలి. ఈ క్వాలిటీస్ ఎవరిలో అయినా మీకు కనపడితే వెంటనే వాళ్ళు కాళ్ళు పట్టేసుకోండి. అమ్మా నువ్వు నాకు నేర్పించాలి అని అంటారు, అయ్యా మీరు నాకు నేర్పించాలి, మీరు నేర్పించకపోతే నేను ముందుకు వెళ్ళలేను అని మనం వాళ్ళని అడిగితే ఖచ్చితంగా మనకి మంచి దారి చూపిస్తారు. నవవ్యూహాత్మకో దేవ పరానంద పరాత్మక. నవవ్యూహాత్మకమైన స్వయం ప్రకాశ స్వరూపుడైన పరానంద స్వరూపుడైన పరమాత్మ. కాల వ్యూహం నిమిషాలు, క్షణాలు, అహోరాత్రాలు అమ్మవారే అన్నారు. కుల కులములు అంటే రకరకాల వర్గములు. సృష్టిలోనే కులములు ఉన్నాయి. కులము అనగా సమూహము, కులము అనగా క్యాస్ట్ కాదు, అదొక సమూహము. నామ వ్యూహం, ప్రతి అర్థానికి ఒక నామం, అదొక వ్యూహం. అలాగే ఒక్కొక్క దానిలో ఒక రకమైన జ్ఞానం, అదొక వ్యూహం. అందుకని వ్యూహాలక్ష్మి మంత్రం అన్నారు. వ్యూహాలక్ష్మి అంటే ఏంటంటే ఒక ప్లాన్ అన్నమాట, ఒక గోల్ క్రియేట్ చేసే మంత్రము. అది మనం అర్థం చేసుకోవాలి. గుణము అంటే తాడు అని భాస్కర్ రాయల వారు మరొక అర్థాన్ని చెప్పారు. గుణనిధి అంటే అనే అనే నామానికి ఆయన మత్స్య పురాణం, కాశీ పురాణాలు ప్రమాణాలుగా చూపించి చెప్పారు. ఈ తాడు విద్యల్ని కాపాడింది. నారాయణుడు ప్రళయకాలంలో ఏకాన్నమైన జలంలో ఒక ఓడలో సర్వ విద్యలను భద్రపరిచి అందులో సత్యవంతుడైన మనువుని పెట్టాడు. తర్వాత సృష్టికి కావాల్సిన బీజాలన్నీ అందులో ఉన్నాయి. మొత్తం జలం కనుక పడవ ఊగిపోతుంది. ఆ పడవని స్థిరంగా నిలపడానికి నారాయణుడు మత్స్యమై వచ్చాడు. మత్స్యావతారం అలా వచ్చిందండి. ఆ మత్స్యమునకు ఒక కొమ్ము కూడా ఉంది. ఆ పడవని స్థిరంగా నిలబడడానికి ఒక తాడు తీసుకొచ్చి ఆ తాడుని మత్స్యం యొక్క కొమ్ముకి, ఆ పడవకి కట్టారు. అది అప్పుడు స్థిరంగా ఉందిట. ఆ సత్యవ్రతుడు అనే కాబోయే వైవస్వత మనువు సృష్టికి కావాల్సిన బీజాలు, విద్యలు అన్ని దాగి ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మనువుకి ఏం నేర్పించాలి అంటే, వీళ్ళు ముందుగా వాళ్ళ దగ్గర ఉన్న టెక్స్ట్లు, వాళ్ళ దగ్గర ఉన్న మ్యానుస్క్రిప్ట్స్, వాళ్ళ దగ్గర ఉన్న థీరమ్స్, వాళ్ళ దగ్గర ఉన్న లాజిక్స్, వాళ్ళ దగ్గర ఉన్న వర్క్ బుక్స్ అవన్నీ జాగ్రత్తగా దాచిపెడితే నెక్స్ట్ వచ్చే మనువు ఆ పుస్తకాలు చదివి వాడు నేర్చుకుంటాడు అని జాగ్రత్తగా దాచిపెడుతున్నారు. జగద్ధాత్రి మహామాయ లోకమాత అయిన దేవి ఆ రజ్జువును ముక్కలైపోకుండా దృఢంగా కాపాడింది. చింతామణి గుణనిక జలభౌ అని సౌందర్యలహరిలో కూడా చెప్పారు. చింతామణుల ఆహారం గట్టి తాడు అమ్మవారు. అటు పరమాత్మకి, ఇటు పడవపై కూర్చున్న వారికి మధ్యలో గట్టి అనుబంధమే అమ్మవారు.
దీన్ని ఆధారం చేసుకొని విద్యలన్నీ నిలిచాయి. ప్రజాతంత్రం మా వ్యవచ్ఛేసీహి, ఇది ఇలా చెప్తారు. గుణ గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్ముహు, ఇవన్నీ గకారంతో వచ్చిన నామాలు. గకారం గురువాచకం, ప్రధానంగా ఇక్కడ గురు స్వరూపము